గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. దిస్ ఇస్ వినోదిని ఫ్రమ్ హైదరాబాద్. సో ఈ రోజు టెస్టిమోనియల్ సెషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం, సుస్వాగతం. సో మనందరికి కూడా తెలుసు, మనం అందరికీ ఇస్తూ ఉంటాము. మన ప్రోడక్ట్ అనేది ఎలాంటి రిజల్ట్ చూపిస్తుంది, అద్భుతమైన రిజల్ట్ ఈ రోజు మార్కెట్ లో చూపిస్తుంది. సో ఎలాంటి మెడిసిన్ లేకుండా మనం 200+ డిసీజెస్ ని క్యూర్ చేస్తున్నాం. సో అలాంటి ఒక మంచి టెస్టిమోనియల్స్ మీరందరూ ఇవ్వాలి, మీ టీమ్ లో ఇంకా ఇన్ఫార్మ్ చేయండి. ఓకే, సో అలాగే మనం ఒకరొకరిని తీసుకుందాం. సో మీ వీడియో అనేది ఆన్ చేయండి, అలాగే నెట్వర్క్ ప్లేస్ లో కూర్చోండి. ఇంకా మీరు ఓన్లీ టెస్టిమోనియల్స్ మాత్రమే షేర్ చేయండి. ఓకే, సో ఐ ఇన్వైట్ మైథిలి గారు, మీరు అన్వైట్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేయండి మేడం. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి మేడం. నేను మార్చి నుండి యూజ్ చేస్తున్నాను మేడం. అప్లై గారు చేయడం జరిగింది. సో అప్పటి నుండి యూజ్ చేస్తున్నప్పుడు నాకు 2 days లోనే బాడీ పెయిన్స్ అనేవి రిలీఫ్ వచ్చింది మేడం. 2 days నుంచి మొత్తం. నాది కంప్యూటర్ వర్క్ మేడం. సో నాకు ఎప్పుడు స్పాండిలైటిస్ ఉండేది. సో బాడీ పెయిన్స్ వచ్చినా, స్పాండిలైటిస్ వచ్చినా, ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళినా సరే ముందు వెయిట్ తగ్గాలి అనేవారు. సో ఇది వాడుతున్నప్పటి నుంచి వెయిట్ లో చాలా స్మాల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి, కానీ వెయిట్ తగ్గకపోయినా నాకు బాడీ పెయిన్స్ అనేవి చాలా రిలీఫ్ వచ్చాయి మేడం. ఓకే, స్పాండిలైటిస్ తగ్గింది, బ్యాక్ పెయిన్ తగ్గింది, మెయిన్ కాలు నొప్పులు ఇవన్నీ తగ్గాయి మేడం. సో ఇది నా రిజల్ట్. వెరీ గుడ్. సో ఇంకా మీకు ఎవరికైనా ఇచ్చారా మీరు? ఇచ్చాను మేడం. నేను ఇంచుమించు ఒక 6 members కి ఇచ్చాను. సో వాళ్ళకి కూడా మెయిన్ బాడీ పెయిన్స్ అవన్నీ తగ్గాయని చెప్పారు మేడం. రిజల్ట్ అయితే సూపర్ ఉంది మేడం. దీంతో పాటు నేను కూడా తీసుకుంటున్నాను. ఎనర్జీ లెవెల్స్ లో అయితే మాత్రం సూపర్ గా ఉంటుంది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు స్ట్రెయిన్ అన్నట్టు కూడా నాకు ఏం అనిపించట్లేదు వాటి వల్ల. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. మైథిలి గారు వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. మోర్ పవర్ కూడా మీరు బాగా వాడుతున్నారు, దాంట్లో కూడా ఎక్సలెంట్ రిజల్ట్ అయితే మనకు ఉన్నాయి. సో ఈ విధంగా మీరు అందరికీ కూడా ఇవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నేను రెగ్యులర్ గా ఆఫీస్కి వెళ్ళేటప్పుడు వాటప్పుడు బాగా ఎండగా వెళ్తూ ఉంటాను. ఎండలో 3 hours జర్నీ ఉంటుంది నాకు వన్ సైడ్. సో బస్సులో నించున్నప్పుడు కానీ బాగా బాడీ పెయిన్స్ వచ్చేవి వెయిట్ వల్ల. సో ఇప్పుడైతే ఆ బాడీ పెయిన్స్ లేవు. నెక్స్ట్ ఇంటి నుంచి బయలుదేరేటప్పుడే మన మ్యాగ్నెట్ వాటర్ తోటి ఒకసారి ఫేస్ స్ప్రే చేసుకుంటున్నాను. సో దానివల్ల నాకు ఎండలో వెళ్ళినా కూడా మొహం అనేది మంట లేకుండా ఉంటుంది, కూల్ గా ఉంటుంది ఆఫ్టర్ 3 hours కి. సో మొహం కడుక్కున్న వెంటనే ఓకే చల్లగా ఉండొచ్చు, కానీ ఆఫ్టర్ జర్నీ చేశాక 3 hours తర్వాత కూడా నాకు మొహానికి ఎండ అనేది తగలట్లే. తగిలినా నాకు మంట అనేది లేకుండా ఉంటుంది. సో మచ్చలు లాంటివి కానీ, స్కిన్ కలర్ ఈవెంట్ అవ్వడం కానీ అవుతుంది మేడం. ఓ వండర్ఫుల్ రిజల్ట్. అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కూడా తగ్గిపోయాయి అన్నమాట. పిగ్మెంటేషన్ కానీ ఏదైనా కానీ దీనివల్ల తగ్గుతుంది. మూడు చుట్టూరు కూడా నాకు చాలా బ్లాక్ గా ఉండేది. చీక్స్ ఇవన్నీ ఒక కలర్ అయితే, లిప్స్ చుట్టూరు కూడా బ్లాక్ గా ఉండేది. సో ఇప్పుడు చీక్స్, లిప్స్ ఇంచుమించు సేమ్ కలర్ లోకి వచ్చాయి. పిగ్మెంటేషన్ అన్నమాట మీకు తగ్గింది దీనివల్ల. ఇదండి మీ వల్ల ఎంతో మందికి ఉపయోగకరంగా ఉంటుంది. స్కిన్ డాక్టర్స్ దగ్గర వెళ్ళి కూడా ఎంతో డబ్బులు పెడుతూ ఉంటారు. పిగ్మెంటేషన్ ఈరోజు కామన్ థింగ్. సో అది కూడా ఒక మంచి రిజల్ట్ వచ్చింది. మంచి రిజల్ట్ షేర్ చేశారు మైథిలి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే చాలా మందికి ఇచ్చి మీరు వారి ఆరోగ్యం కూడా కాపాడండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ దిలీప్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. నమస్తే మేడం, నా పేరు దిలీప్ కుమార్. నేను విశాఖపట్నం నుంచి మాట్లాడుతున్నా మేడం. ఇప్పుడు మీతో మాట్లాడారు కదా మైథిలి మేడం. మైథిలి మేడమే నాకు ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు మేడం. అయితే నాకు 2020 సంవత్సరం సెప్టెంబర్ నెలలో నాకు ఒక మేజర్ యాక్సిడెంట్ జరిగింది మేడం. యాక్సిడెంట్ అవడంలో C3, C4 నాకు ఇంజూర్ అయింది. స్పైనల్ లో ఇంజూర్ అవడం వల్ల నాకు మొత్తం 4 లైన్స్ పనిచేయకుండా పోయింది అనమాట.
అంటే 2 చేతులు 2 కాళ్ళు నాకు పనిచేయవు మేడం. పనిచేయకుండా అయిపోయింది. పనిచేయకుండా అయిపోయిన తర్వాత నేను 2020 నుంచి ఇప్పుడు వరకు నేను ఫిజియోథెరపీ అనేసి అవన్నీ చేయించుకున్నాను మేడం. చాలా డబ్బులు ఖర్చు పెట్టుకున్నాను. దగ్గర ఒక 18 lakhs వరకు నేను ఖర్చు పెట్టా. ఖర్చు పెట్టిన తర్వాత నేను హోప్స్ వదిలేశాను. ఇంక ఏంటి నా పరిస్థితి ఎలా అయిపోయింది, ఇంకా నా వల్ల కాదు, నా దగ్గర డబ్బులు మొత్తం పూర్తిగా అయిపోయాయి, ఇంక నేను లాస్ట్ స్టేజ్కి వచ్చేసాను అని చాలా దిగులు చెందానమాట. దిగులు చెందిన తర్వాత అప్పుడు మైథిలి ఉన్నాడు కదా మేడం, మైథిలి నాకు ఫ్రెండ్ అనమాట. తను నాకు పరిచయం అయ్యి తను ఈ ప్రోడక్ట్ గురించి నాకు ఇంట్రడ్యూస్ చేశారు. ఇంట్రడ్యూస్ చేస్తే నాకు తను చెప్పింది ఈ విధంగా ఉంటుంది. తర్వాత చాలా టెస్ట్ పనేసి అవి నాకు యూట్యూబ్ ద్వారా నాకు షేర్ చేశారు. నేను చూసాను, బట్ యాక్చువల్గా నాకు బిలీవ్ కలగటం లేదు. తను చెప్తుంది కానీ నాకు నమ్మకం కుదరటం లేదు. ఏంటో ఇవన్నీ ఏదో కనకట్లాగా ఉంది, ఏదో మాయాజాలంలాగా ఉంది అని అనిపించింది మేడం. అయితే నాకు ఇలాగ మైథిలితో నేను మాట్లాడాను. మైథిలి, ఇది నాకు కరెక్ట్ గా వర్కౌట్ అవుతుందా అని అంటే, నువ్వు ట్రై చెయ్యు, వర్కౌట్ 100% అవుతుంది కాబట్టి నేను ఆల్రెడీ అనుభవించాను కాబట్టి నీకు చెప్పాను అని చెప్పింది తను. అయితే నాకు నరసింహ అనేసి ఒక సార్ని నాకు నా దగ్గర పంపించింది తను. నరసింహ గారు అనేసి ఒక అతను పంపించి, తనతో పాటు చరణ్ నాకు ఇద్దరు వచ్చారనమాట మా ఇంటికి. హౌస్ విజిట్ చేసి నాకు డెమో చేశారు మేడం. నా ఇంటికి వచ్చి నాకు డెమో చేసి నాకు అలా ముందు చేసిన తర్వాత నాకు ఈలోగా నేను ఏం చేశానంటే ఈబోటిఎం గురించి నేను యూట్యూబ్ లో ఉన్న వాటిలో నేను మొత్తం అంతా చెక్ చేసుకున్నా. చెక్ చేసిన తర్వాత వాట్ ఈస్ ఈబోటిఎం అని నేను దాన్ని చూసుకున్నాను. అంటే నెక్స్ట్ నేను ప్రస్తుతానికి ఖాళీగా ఉన్నాను కాబట్టి నేను అన్ని చూసుకున్నాను అనమాట. నాకు ఏమైంది అంటే అప్పుడు నాకు సిటీ ఉదయం అయిపోయిన తర్వాత 2020 నుంచి ఇప్పుడు వరకు నాకు ఏంటంటే నేను మామూలుగా కూర్చొని లేచి నడవగలను అన్ని చేసుకుని నా పనులు నేను చేసుకున్నాను అనమాట. నేను ఎవరి మీద డిపెండ్ అయ్యి ఉన్నాను. ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ నాకు బాగా ప్రాబ్లం. ఈ రైట్ హ్యాండ్ పూర్తిగా ఈ విధంగా లెగదు అనమాట. లేకపోతే అప్పుడు తను ఇచ్చే ప్రోడక్ట్ నరసింహ సార్ వచ్చారు. నరసింహ సార్ వచ్చిన తర్వాత నాకు డెమో ఇచ్చారు. డెమో ఇచ్చి 1 month 10 days నియర్ అబౌట్ అవుతుంది. ఇచ్చిన తర్వాత నాకు ఈ 1 month లో నేను ఈ ఓటీఎం ద్వారా నేను పొందుకున్న మేలు ఏంటంటే, నాకు మెటబాలిజం లో నాకు రెగ్యులర్ గా నాకు మోషన్ వచ్చేది కాదు. నాకు ఎవ్రీడే మోషన్ వచ్చేది కాదు. 5 to 4 days ఒకసారి 4 days అలా వచ్చేది అనమాట. నాకు చాలా ఇబ్బంది పెట్టింది. మళ్ళీ మోసం రావడం కూడా చాలా ఇబ్బంది పెట్టింది. ఇప్పుడు ఇదేమైంది అంటే నాకు 15 days లో నాకు కంట్రోల్ అయిపోయింది. ఎవ్రీడే నాకు మోషన్ వచ్చేస్తుంది. ఎవ్రీడే నాకు మోషన్ అవుతుంది. అది కాకుండా నైట్ పడుకునేటప్పుడు మేడం, యాక్చువల్ గా నేను మామూలుగా ఈ పోటీ వాడక ముందు నాకు అసలు నిద్ర పట్టేది కాదు. అసలు మార్నింగ్ అంటే ఎవ్రీ 20 minutes అంటే తిరుగుతుంటాం కదా, బతికిల పడుతున్నాం, అటు ఇటు బతికిల పడతాం కదా. బతికిల పడేటప్పుడు నాకు తెలివి వచ్చేస్తుంది. నాకు తెలివి వచ్చేసి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. ఏంటి మాటమాడికి తెలివి వచ్చేస్తుంది. అసలు మంచి స్లీప్ ఉండేది కాదు. 10 నిమిషాలు పడుకుంటే మళ్ళీ తెలివి వచ్చేస్తుండేది ఒక పక్క బతుకునేదానికి. ఇలాగ చాలా ఇబ్బంది. కానీ ఈ పోటీ వాడిన తర్వాత మేడం నేను 10:30, 11 పడుకుంటాను మేడం. మళ్ళీ మార్నింగ్ 5 o'clock వరకు బోత్ డీప్ స్లీప్ అనమాట. 5 o'clock వరకు 5 o'clock వేకప్ అవుతుంది. అంతవరకు నాకు ఈఓటీఎం వాడిన తర్వాత మేడం నాకు ఈ విధంగా వచ్చింది. అది కాకుండా నేను చెప్పాను కదా, నేను లెగలేకపోతున్నాను, మెల్లిమెల్లిగా నడుస్తున్నాను అని. ఇప్పుడు ఈఓటీఎం నేను వాడక ముందు నేను ఎవరంటే సపోర్ట్ అంటే పూర్తిగా సపోర్ట్ కాదు. నాకు నేను నడిచేవాడిని, వెళ్ళేవాడిని కానీ నాకు ఒళ్ళు ఇచ్చినట్టు, ఒళ్ళంతా ఊగేటట్టు నాకు కాన్ఫిడెన్స్ ఉండేది కదా నా వాక్ మీద నాకు. ఇప్పుడు ఇది వాడిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది మేడం. నేను మామూలుగా నాకు ఒంటరిగా నన్ను నడిచి వెళ్ళగలుగుతున్నాను. నాకు నమ్మకం అయితే వచ్చింది మేడం. రెగ్యులర్ గా నేను వాళ్ళు ఏదైతే సజెషన్స్ ఇచ్చారో, ఈ బ్యాండ్ పెట్టుకోమన్నారు, మంచి అది పడుకోమన్నారు, తర్వాత వాటర్ రెగ్యులరైజ్ గా తాగమన్నారు, మ్యాగ్నటిజం వాటర్ రోజు 5 liters తాగమని చెప్పారు. అవంతా నేను ఫాలో అవుతున్నాను మేడం. వాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగా ఫాలో అవుతున్నాను. వాళ్ళు చెప్పినట్టు కూడా రిజల్ట్ కూడా నాకు బాగానే వచ్చింది మేడం. నాకు అనిపిస్తుంది మేడం, దీనివల్ల నాకు ఉపయోగమే ఉంది కానీ నాకు నష్టమైతే ఏం జరగలేదు సార్. నేను ఎన్నో లక్షలు ఖర్చు పెట్టుకున్నాను కానీ నాకు తృప్తి లేదు మేడం. కానీ ఇది కొంచెం పెద్ద కాస్ట్ కూడా 11,000 ఖర్చు పెట్టుకుని 11,000తో నేను చాలా తృప్తి పొందుతున్నాను. నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. మార్నింగ్ కూడా నాకు నరసింహ సార్ నాకు రెగ్యులర్ గా ఫోన్ చేస్తున్నారు. మైథిలి గారు కానీ నరసింహ గారు కానీ రెగ్యులర్ గా వీక్లీ వన్స్ అలా ఫోన్ చేస్తూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. మేబీ వాళ్ళ బిజీ కూడా నాకు టెస్ట్ చేస్తున్నారు ఎలా ఉంది అని. మా టీం కూడా చాలా బాగా నాకు సపోర్ట్ చేస్తున్నారు. ప్రతి దానిలో నాకు హెల్ప్ చేస్తున్నారు. నాకు ఏదైనా డౌట్ ఉంది అంటే నాకు వాళ్ళు గైడెన్స్ ఇస్తున్నారు. నాకు మంచి టీం దొరికింది, మంచి ఫ్యామిలీ దొరికింది, నాకు మంచి హెల్త్ వల్ల నాకు రికవర్ అవుతుందని నమ్మకం అయితే కలిగింది మేడం.
వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు. మీ హెల్త్ బాగైంది, ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అనేది వారు ఇచ్చారు మీకు, ఎవరైతే మైథిలి గారు, నరసింహ గారు. సో వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే మీకు యాక్సిడెంట్ అయ్యి లేని పరిస్థితి, అంటే లేవలేని పరిస్థితి, ఈ రోజు దాంట్లో ఇంప్రూవ్మెంట్ ఉంది మీకు. అలాగే నిద్ర బాగా వస్తుంది, మోషన్ ఫ్రీ అవుతుంది. చెప్పండి. యాక్చువల్గా చెయ్యి ఒకటే కాదు మేడం, యాక్చువల్గా నాకు 4 లెన్స్ పనిచేయలేదు. నాకు థెరపీ వల్ల వాటి వల్ల నాకు కొంచెం రికవరీ వచ్చింది. యాక్చువల్గా నేను అంటే 2020లో జరిగింది మేడం. 20 నుంచి నాకు కొంచెం రికవరీ వచ్చింది నేను ఈ థెరపీలో చేయించుకోవడం వల్ల. బట్ యాక్చువల్గా పూర్తిగా నాకు అంటే లాస్ట్ నాకు ఓపెన్ చేసింది ఏంటంటే, నేను ఇంకా డిపెండ్ అవుతున్నా ఒకరి మీద. ఇలా నాకు చేయి సరిగా పూర్తిగా లెగడం మానేసింది. ఇంకెంతకాలం ఇలా చేస్తాము. తర్వాత కాలు కూడా రైట్ లెగ్ కూడా సరిగా వాకింగ్ చేసేటప్పుడు ఒళ్ళో తీసిరేస్తుంటది. మళ్ళీ బాగా ఓవర్ వెయిట్ అవుట్ అయిపోయాను. ఎలా అనేటప్పుడు మాత్రం వీళ్ళు వచ్చిన తర్వాత నాకు ఇవన్నీ రిలీఫ్ వచ్చాయి మేడం. వెరీ గుడ్. సో నైస్ టెస్ట్ మనీ అండి. మీ వల్ల ఇంకా ఎంతో మందికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఓవరాల్ వరల్డ్ ఇద్దాం అనుకుంటున్నాము. సో ఎంతో మంది యాక్సిడెంట్ తోటి ఈరోజు బెడ్ రిటర్న్ అయి బాధపడే వాళ్ళు ఉన్నారు. సో వారందరికీ ఒక మంచి టెస్ట్ మనీ మీది. సో ఫ్యూచర్ లో కూడా ఇలాగే మీరు చాలా మందికి యూజ్ చేయాలి, ప్రోడక్ట్ ద్వారా అందరికీ ఆరోగ్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ దిలీప్ కుమార్ గారు. ఇట్స్ వండర్ఫుల్ షేరింగ్ టుడే. Thank you. థ్యాంక్ యూ మ్యామ్. Yes. Yes. Next, anybody hand raise చేయండి. మీ అంటే ఎక్సలెంట్ టెస్టిమోనియల్స్ అయితే ఇక్కడ షేర్ చేయాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి మనము ఆరోగ్యాన్ని ఇస్తున్నాం. సో దాన్ని 10 మందికి చెప్తే అది యూజ్ అవుతుంది. సో యాక్చువల్లీ ఇంకా ఇచ్చిన వాళ్ళు కూడా ఇవ్వచ్చు. ఓకే, సో మనం అప్ టు 10 o'clock దీన్ని అంటే షార్ప్లీ క్లోజ్ చేయాలి. కాబట్టి మీరందరూ కూడా షేర్ చేయండి మీ టెస్టిమోనియల్స్. ఎనీబడి హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్ సార్. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ అనిల్ కుమార్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి సార్. అనిల్ కుమార్ గారు. వాయిస్ ఇప్పుడు వస్తుంది, మాట్లాడండి. ఓకే మేడం, మేడం నాకు కూడా అవకాశం ఇచ్చారు షేర్ చేయడానికి. మేము రీసెంట్ గా ఇచ్చాము మేడం, ఒక ప్రొడక్ట్ ఇచ్చాము, మ్యాట్రెస్ ఇచ్చాము. అయితే అతనికి ఎక్కిలు వచ్చినాయి మేడం. మెడికల్ షాప్ లో కూడా గోళీలు తీసుకున్న అయినా తక్కువ కాలేదు. ఒక 1 month అవుతుంది. ఇచ్చేసాక జస్ట్ వాటర్ తాగిపించిన మేడం. మెడకు ఒక 2 నిమిషాలు బెల్ట్ పెట్టాం కానీ మళ్ళీ ఎక్కిలు రాలే మేడం అతనికి. ఓకే, ఇమ్మీడియట్ గా అతను ఎస్ మేడం, అతను షాక్ అయిపోయింది మేడం. అది జస్ట్ డెమో కూడా చేయలేదు మేడం. చేయి పట్టేసి లాగడం ఇవన్నీ ఏం చేయలేదు. జస్ట్ ఎక్కిలు తక్కువ చేసిన మేడం. ఇమ్మీడియట్ గా ఒక 4 sales ఇచ్చేసింది మేడం విత్ ఇన్ 1 week లో. ఓకే, ఎక్కిలు ప్రయోగాలు చేస్తూ ఉంటారు, షుగర్ వేస్తుంటారు, అదే కాలేజీ మంది దగ్గర దావత్లు ఎక్కువైతాయి మేడం. ఆడ ఇక నాన్ వెజ్ ఇక ఎక్కువ ఉంటది కదా అక్కడ. ఇక వాళ్ళు టాబ్లెట్ కోసం వస్తే నేను సడన్ గా మా ఫ్రెండ్ వాళ్ళదే మెడికల్ షాప్ ఉండే, ఇక వెళ్ళినాక అరే ఇక మెడికల్ షాప్ లో గోళీలు కూడా తీసుకుంటే ఇక సఫర్ అవుతున్నాయి. ఆయనకు చెమటలు పడుతున్నాయి మేడం. ఇక ఆయనకు బర్దాష్ అయితలేదు. అది ఎట్లా అంటే ఉబ్బసం, ఆయాసం, ఆయనకు శ్వాస కూడా కరెక్ట్ వస్తలేదు. నేను షాక్ అయిపోయినా. అరే సరే ఒకసారి ట్రై చేయడంలో తప్పేం లేదు. జస్ట్ వాటర్ తాగిపించిన మేడం. అప్పుడే బెల్ట్ ఎట్లయినా ఉంటది కదా బండిలో తీసి ఆ వాటర్ తాగిపోయడం, ఆ బెల్ట్ మెడకు పెట్టడం జస్ట్ విత్ ఇన్ 2 నిమిషాలే మేడం. షాక్ అయిపోయాను, నేనే షాక్ అయిపోయినా, ఇట్లా మిరాకిల్ అని చెప్పేసి. ఇంకా విత్ ఇన్ గా మేడం ఆయన ఇమీడియట్ రావడం, ఒక మళ్ళీ ఇంకా సేల్స్ చేయడం జరిగింది మేడం. ఇప్పుడు కూడా బిజినెస్ లో ఉన్నారు. ఇంకొక షేర్ చేస్తుంది మేడం మన లక్ష్మణ్ సార్. సార్ మాట్లాడు. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. నా పేరు లక్ష్మణ్ సార్. హలో మేడం. చెప్పండి, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. మేము కూడా ఫస్ట్ నమ్మలేం మేడం. ఫస్ట్ తీసుకున్న తర్వాత కూడా 3 months కూడా అసలు వాడలేదు. తర్వాత తీసుకున్నాను, నాకు మోకాలు నొప్పులు ఉండే. మోకాలు నొప్పి
మీ నెట్వర్క్ క్లియర్ లేనట్టుంది. లేదు మేడం, మేము ఆల్రెడీ జర్నీ ఉన్నాం మేడం, జైరాబాద్ వెళ్ళినాము. ఆల్రెడీ కిట్ ఇచ్చి మా ఒకటి పెరాల స్టేషన్కి ఇచ్చినాము. వేరే రెడీ తెచ్చి ఆల్రెడీ రిటర్న్ జర్నీ ఉన్నాం మేడం ఇప్పుడు. హలో ఓకే ఓకే, వినిపిస్తుంది, మాట్లాడండి. ఓకే మేడం. ఎస్ మేడం, ఎస్ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, మాకు కూడా అవకాశం ఇచ్చారు మేడం, థ్యాంక్ యూ. ఎస్, సో థ్యాంక్ యూ సో మచ్ అండి లక్ష్మణ్ గారు, అలాగే అనిల్ కుమార్ గారు. ఇలాగే ప్రతి ఒక్కరికి కూడా ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వండి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ మనోహర్ రెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మనోహర్ రెడ్డి గారు, వీడియో కూడా ఆన్ చేయండి. థ్యాంక్ యూ మేడం, అవకాశం ఇచ్చినందుకు. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఈ రోజు షేర్ చేస్తున్నాను మేడం. ఒక వారం కిందట ఇదే టైంలో, నైట్ టైంలో నేను భోజనం చేసిన తర్వాత ఏమైందంటే టక్కని లేచినాను, చైర్ నుంచి లేచి కొంచెం ఇట్లా కొంచెం బ్యాక్ తిరిగినాను మేడం. మా అమ్మ అప్పుడు ఏం చేస్తుందంటే మా అమ్మ కందులు చేస్తుంది మేడం, చాటలో పెట్టుకొని కందులు చేస్తుంది. కాలు ఏమంటే రైట్ లెగ్ పూర్తిగా కిందికి బండల కాంచి పూర్తి కింద పెట్టుకొని చేస్తున్నది. నేనేం చేసిన అంటే బ్యాలెన్స్ పట్టుకోలేక అట్లా మీద కొలవన్నా, మోకాల మీద పడినా, మొత్తం నా వెయిట్ అంతా మోకాల మీద పడింది. పాపం ఆమెకి ఏమైందంటే పూర్తి కళ్ళు తిరిగినట్లయి బాధపడుతుంది. నేను తొందరగా వాటర్ ఎనర్జీ ప్యాడ్ ఉంది కదా మేడం మన దాంట్లో, ఆ వాటర్ ఎనర్జీ ప్యాడ్ ని మొత్తం చుట్టేసిన మేడం, మోకాలు మొత్తం చుట్టేసి ఒక 2 రోజులు పెట్టింటే 3వ రోజే పూర్తి నయం అయిపోయింది మేడం. 3వ రోజు మళ్ళా మా ఇంటి దగ్గరనే పొలం ఉంది మేడం, ఎకర పొలంలో కలుపు తీస్తుంది మేడం. అంత బాగా ఉంది మేడం ఇది ప్రోడక్ట్, ఇంత బాగా పనిచేసింది మేడం. లేకుంటే మా పల్లెటూరులో నుంచి మళ్ళా ఎక్కడ హాస్పిటల్ తీసుకోవాలని ఫీల్ అవుతుంది మేడం. నేను ఒక 2 రోజులనే బాగా అయింది మేడం. అది మోకాలు నొప్పి అనేది కంప్లీట్ గా అసలు మటమాయం అయిపోయినట్లు అయిపోయింది మేడం. ఇది మేడం మన పర్సనల్ ఎక్స్పీరియన్స్, మా అమ్మగారు జరిగేది. ఇప్పటికి ఒక వారం మేడం అంతే, ఒక 2 రోజులు ఒకటి పెట్టిన వాటర్ ఎనర్జీ ప్యాడ్ అనేది అంత బాగా పనిచేస్తుంది మేడం. మోకాలు చుట్టూ పెట్టినందుకు అది ఎప్పుడు రాత్రి పడుకున్నప్పుడే పెట్టుకోయింది, మళ్ళీ ఏం పెద్ద పెట్టుకోలే. అంటే మహా అంటే ఒక 8 గంటలు పెట్టుకోండి, 2 రోజులు ఒక 8 గంటలు పెట్టినందుకు బాగా అయింది మేడం. ఇది మేడం నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. థ్యాంక్ యూ మేడం. సాగర్ జోషి గారికి నిజంగా ధన్యవాదాలు మేడం. ఆ సార్కి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువనే మేడం. రియల్ గా అయితే ఇంత తక్కువ అమౌంట్ తో 10,700తో ఇన్ని రకాల పెయిన్స్, తర్వాత బీపీఎస్, షుగర్, పెరాల్స్ వాళ్ళకి బాగా అవుతుందంటే రియల్ గా ఈ కాలానికి దేవుడు మేడం, రియల్ చెప్పాలంటే. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మనోహర్ గారు, చాలా ఎక్సలెంట్ షేరింగ్ ఇచ్చారు. ఇన్స్టెంట్ గా మీ అమ్మగారికి తగ్గింది, ఓన్లీ ఎలాంటి టాబ్లెట్ లేకుండా మన ప్రోడక్ట్ ద్వారా. అలాగే అంటే ఏదైనా సరే మనకు ఒక డాక్టర్ ఉన్నట్లే అని చెప్పొచ్చు. నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను, ఒక కిట్ మీ ఇంట్లో ఉంది అంటే డాక్టర్ మన ఇంట్లో ఉన్నట్టే డాక్టర్. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి. ఎస్, నెక్స్ట్ మనల్ని ఇన్వైట్ చేద్దాం. నెక్స్ట్ మిస్టర్ ప్రశాంత్ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. అయితే నా దగ్గర వచ్చేసి మేడం లాస్ట్ టైం ఒక 4 months 3 to 4 months బ్యాక్ మా విలేజ్ లో ఒక 70 to 80 మధ్యలో ఏజ్ ఉన్న పర్సన్ కి కిట్ ఇవ్వడం జరిగింది మేడం. అయితే ఆయనకు హెల్త్ పరంగా కూడా బాగాలేకుండే, ఇంకోటి ఐ విజన్ చాలా తక్కువ ఉండే మేడం. మీ నెట్ కొంచెం స్లో ఉన్నట్టుంది ప్రశాంత్ గారు. మేడం వినిపిస్తుందా? ఇప్పుడు క్లియర్, ఇంతకు ముందు ఆగిపోయింది మీది, చెప్పండి. అదే కాల్ వచ్చింది మేడం, డిస్టర్బెన్స్ అయింది. అయితే ఒక 70 to 80 మధ్యలో ఏజ్ ఉన్న పర్సన్ కి మనం కిట్ ఇవ్వడం జరిగింది మేడం. ఏజ్ కూడా కొంచెం అన్హెల్తీగా ఉండే, ప్లస్ ఐ విజన్ చాలా తక్కువ ఉండే మేడం. మా అప్లయన్స్ వచ్చేసి రవి సారు, మహేష్ సారు, మేము ముగ్గురం కలిసి ఇవ్వడానికి వెళ్ళినాం పర్సన్ కి. మేము అతనికి కిట్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు ఆయన ఐ విజన్ చాలా లాస్ ఉంది మేడం. అంటే మేము డెమో ఇస్తున్నాం, వాళ్ళ కొడుకుకి డెమో ఇస్తున్నాం.
అయితే ఆ టైంలో ఆయన బయటికి వచ్చే టైంలో ఆయనకి ఏం కనిపించట్లేదు అసలు. కళ్ళు సరిగ్గా కనిపించట్లేదు, చేతులు ఇట్లా పెట్టుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు మేము ఇచ్చి 4 months అవుతుంది. ఈ మధ్యలో ఆయనకు ఐ విజన్ అనేది చాలా బెటర్ అయిపోయింది మేడం. అంటే అప్పుడేమో కనిపించలేదు, ఇప్పుడేమో కొంచెం క్లియర్ గా ఒక 70% క్లియర్ గా చూసి ఆయన ఒక్కడే వాళ్ళ విలేజ్ ఇంటి నుండి నడుచుకుంటా రాగలుగుతుండు మేడం. వెరీ గుడ్. అట్లుంది మేడం. అయితే ఆయనకు నేను లాస్ట్ టైం మన టెస్ట్ మనీలో ఒక సార్ టెస్ట్ మనీ చూసి ఇంకో సజెషన్ కూడా ఇచ్చిన. మన వాటర్ ఎనర్జీ ప్యాడ్ పెట్టిన వాటర్ ని 15 seconds రెగ్యులర్ గా ఐకి వీడ పెట్టుకోమని నేను సజెషన్ చేసిన మేడం. అది కూడా యూజ్ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఒక వ్యక్తి రెగ్యులర్ గా వాంతింగ్ చేసే టైంలో బ్లడ్ కూడా వాంతింగ్ చేస్తుండే మేడం. అతనికి కూడా మనం కిట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడైతే ఆయన ఆరోగ్యంగా ఉన్నాడు, బ్లడ్ కూడా వాంతింగ్ చేయకుండా ఉంటుండంట మేడం. ఇవన్నీ టెస్ట్ మనీ తీసుకునేది ఉంది. మేము నెక్స్ట్ సార్ కి కూడా అవి షేర్ చేస్తాం మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. 2 ఇంపార్టెంట్ టెస్ట్ మనల్ని షేర్ చేశారు. మామూలుగా మోకాళ్ళ నొప్పులు అదైతే మనకి ఎప్పుడు తగ్గుతుంది, కానీ ఒక చూపు ఏదైతే లేదో ఆ వ్యక్తికి చూపు రావడం జరిగింది. అది కూడా 70% చూపు రావడం జరిగింది. ఇంకొక వ్యక్తికి బ్లడ్ వామిటింగ్స్ ఏదైతే అవుతున్నాయో అదైతే సీరియస్ కేసు అని చెప్పాలి. సో అలాంటిది ఆయనకు తగ్గిందంటే ఇట్స్ గ్రేట్ ప్రోడక్ట్. మన ప్రోడక్ట్ ఎక్స్ట్రాడినరీ. సో ఎన్నో డిసీజెస్ ని తగ్గిస్తుంది. సో అలాగే వారి టెస్ట్ మనల్స్ మీరు తీసుకోండి, షేర్ చేయండి నెక్స్ట్. ఓకే, ఎస్, థ్యాంక్ యూ సో మచ్ ప్రశాంత్ గారు. ఎక్స్ట్రాడినరీ షేరింగ్ టుడే. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ ఆరేపల్లి సాయిలు గారు. అన్మ్యూట్ చేసుకోండి. ఓకే ఓకే, థ్యాంక్ యూ. ఓకే మేడం, ఒక్క నిమిషం మేడం. వీడియో ఆన్ అవుతలేదు మేడం. వీడియో బటన్ ఆన్ చేయండి. వన్ మినిట్. వీడియో వస్తలేదు మేడం. ఇప్పుడు ఆన్ చేయండి. ఇప్పుడు ఓకే. రావట్లేదా మీకు? రావట్లేదు మేడం. ఒక్క నిమిషం. ఇప్పుడు ఆన్ చేయండి. చేశాను మేడం, వస్తలేదు. ఓకే ఓకే, షేర్ చేయండి. నెట్ ఇష్యూ ఉండొచ్చు మేబీ. నెట్ బాగుంది మేడం. వీడియో బటన్ ఆన్ చేస్తే ఆన్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఒక ఆప్షన్ ఇచ్చాను చూడండి, అది క్లిక్ చేయండి. పర్లేదు, మీరు షేర్ చేయండి. ఏదైనా ప్రాబ్లం ఉండొచ్చు మేబీ. చెప్పండి, మీది షేరింగ్ ఇవ్వండి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నా పేరు ఆరేపల్లి సాయిలు ప్రజాపతి, నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నుండి మాట్లాడుతున్న తల్లి. సో మా భార్య పేరు ఆరేపల్లి శ్రీలత. మా భార్యకు 17 సంవత్సరాల నుంచి పక్షవాతం ఉందమ్మా. ఈ పక్షవాతం గురించి చాలా హాస్పిటల్ తిరగడం జరిగిందమ్మా. హైదరాబాద్, నిజామాబాద్, చాలా హాస్పిటల్ తిరుగుతూ ఆయుర్వేదం దాంట్లో కూడా వెళ్ళడం జరిగింది. ఇక మిగతా మంత్రతంత్రాలు అంటే అక్కడ కూడా వెళ్ళడం జరిగింది. చాలా తిరగడం జరిగింది మేడం. అయితే ప్రాబ్లం ఏంటంటే మేడం, లెఫ్ట్ హ్యాండ్ ఇట్లా అంగరబోతుంది మేడం, కాలు కూడా ఒకటి అంగరబోతుంది మేడం. అంటే ఇది డైలీ 4-5 సార్లు ఇట్లా వస్తూ ఉంటుంది మేడం. అంటే ఇది వచ్చిందంటే ఆమెకు విపరీతమైన నొప్పి మేడం. నేను కానివ్వండి, మా కుటుంబ సభ్యులు కానివ్వండి, చాలా చేతులని కాళ్ళని ప్రెస్ చేయడం ఇలా చేస్తూ ఉంటుంటుంది మేడం. ఇలా చాలా 17 సంవత్సరాల నుంచి బాధపడుతున్నాం మేడం. అయితే ఇది ఉండగా ఈ మధ్య మేము హైదరాబాద్ వెళ్ళినప్పుడు
మేమందరము ఒకే కంపెనీలో పనిచేస్తాం. ఇటు మనకు రాఘారావు గారు అని మా ఆత్మీయులు మిత్రులు, తర్వాత కృష్ణారెడ్డి గారు ఎప్పటి నుంచో ఫోన్ చేస్తున్నారు. వారు ఇట్లా ప్రొడక్ట్ ఉంది అండి తీసుకోండి. నాకు కృష్ణారెడ్డి గారు పనిచేసేది నాకు తెలుసు, ఆ పరుపుల విషయం అని చెప్పేసి. ఈ పరుపుల అంటే రోగాలు తగ్గుతాయా అని నేను లైట్ గా తీసుకున్నా. ఈ వాటర్ తాగితే తగ్గుతుందా అని లైట్ గా తీసుకున్నా సార్. అయినా కానీ నేను వినకున్నా కానీ ఫోన్లు చేస్తూనే ఉన్నాడు మేడం గారు. నేను ఎప్పుడు కూడా ఆయన ఫోన్ చూసి వెంటనే సైలెన్స్ లో పెట్టడం లేదా లేవటకపోవడం చేస్తుంటుంది. చివరికి మళ్ళీ రాఘారావు సార్ ద్వారా నన్ను పట్టుకొని రైల్వే స్టేషన్ లో నాకు దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. అప్పుడు నేను చాలా ఆశ్చర్యపోయాను. అరే ఈ సార్ ఎప్పటి నుంచో చెప్తున్నాడు, నేను వినలేదు. ఎన్నో లక్షలు ఎన్నో రూపాయలు ఖర్చు పెట్టాను. మరి ఇది అప్పుడు 3 రకాలు చెప్పారండి మేడం గారు. 8,000 చిల్లర, తర్వాత 9,000, తర్వాత 10,700 అని. నేను 10,700 సెలెక్ట్ చేసుకున్నా. ఇదే కావాలండి నాకు ఎందుకంటే ప్రాబ్లం నాకు తెలుసు, తొందరగా తగ్గాలని చెప్పేసి ఈ ప్రొడక్ట్ కావాలని చెప్పాను. వెంటనే ఆ ప్రొడక్ట్ నాకు కృష్ణారెడ్డి గారు అందజేశారు. నేను తీసుకొచ్చి అంటే వాళ్ళు చెప్పారు తప్పకుండా ఇది ఇంప్రూవ్ అవుతుంది, మీ వాళ్ళు మంచిగా అవుతారండి, వాడండి, మమ్మల్ని నమ్మండి అని చెప్తే ఓకే సార్ అని తీసుకొని రావడం జరిగింది. మా భార్యకి అది ఇచ్చాను మేడం. ఇచ్చిన తర్వాత ఒక 10 రోజులు నేను చూశాను మేడం. అరే ఏంటి పొద్దున లేవగానే ఏడుస్తుంది, సార్ అని. అరే 10 రోజులు నేను గమనించాను, అసలు చేతు అంకర పోతలేదు, కాలు అంకర పోతలేదు, పిలుస్తలేదు. మరి ఇంతకు నిద్ర లేచిందా లేదా మెల్లిగా పోయి చూస్తుంటుంది మేడం. మంచిగానే ఓకే ఉంది అంటే నేను అప్పుడు గమనించాను, అరే ఎక్సలెంట్ ఉంది అని చెప్పేసి కృష్ణారెడ్డి గారికి వెంటనే నేను కాల్ చేశాను. రాఘారావు గారికి, కృష్ణారెడ్డి సార్ మీరు ఇచ్చిన ప్రొడక్ట్ నిజంగా హ్యాట్స్ ఆఫ్ సార్, ఎక్సలెంట్ గా పని చేస్తుంది సార్. కానీ నాకు మా వాళ్ళు ఇంకా తొందరగా ఇంప్రూవ్ కావాలి సార్. నాకు ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి ఉంది సార్, మా బాబుది పెళ్లి చేయాలి. మరి పెళ్లి చేయాలంటే ముఖ్యంగా నేను మా భార్యనే ఉండాలి కదా. ఎలా అంటే సారు సలహా ఇచ్చారు, సార్ అప్పుడే కొత్తగా వచ్చిందని చెప్పారు మోర్ పవర్ అని. సార్ నా మాట వినండి, మీరు వెంటనే మోర్ పవర్ తెప్పించుకోండి, తప్పకుండా మీ మేడం బాగా అవుతుందని చెప్పని వెంటనే డబ్బులు పంపించాను. 10,900 రూపాయలు నాకు కావాలని చెప్తే సారు ఎక్కడనో అడ్జస్ట్మెంట్ చేసి నాకు వెంటనే బస్ ద్వారా పంపడం జరిగింది మేడం. అది కూడా డైలీ వాడుతున్నా మేడం. 10 రోజులు కాదు మేడం, 15 రోజులు అయింది, నెల అయింది. ఎక్సలెంట్ గా ఇట్లా మీకు కావాలంటే వీడియో కూడా నేను షేర్ చేస్తాను మేడం గారు. ఇట్లా ఊతుంది మేడం, చిన్నపిల్లలు చూస్తే భయపడతారు మేడం. అలాంటి మా మేడం గారు ఇప్పుడు పెళ్లిలో చాలా మంది పెళ్లిగా చూస్తారు, చాలా మంది ఆశ్చర్యపోయారు. అరే అంత పేషెంట్ ఎలా అయింది అని చెప్పేసి ఆశ్చర్యపోయారు సార్. ఎందుకంటే అది చూసి నేను ఆశ్చర్యపోయి వెంటనే నేను కూడా ఈ కంపెనీలో ఇది చేసుకొని, అరే నేను ఇంతగానో కష్టం అనుభవించిన, నాలాగా ఎవరింట్లో కూడా పక్షవాతం ఉన్న వాళ్ళు బాధపడద్దు, దీని అందరికీ ఇది చేయాలని చెప్పేసి నేను అప్పటి నుంచే నేను నా ఫోన్ లో స్టేటస్ లో దీని గురించి పెట్టుకోవడం జరిగింది మేడం. దీన్ని చూసి కూడా చాలా మంది ఫోన్ చేశారు, దాని గురించి కూడా చెప్పడం జరిగింది. కాబట్టి మేడం గారు ఇంత మంచి ప్రొడక్ట్ కనుగొన్నటువంటి మన సిఎండి సాగర్ జోషి గారికి, మరి ఇంత మంచి కంపెనీ మన ఏపీకి తెలంగాణకు తీసుకొచ్చినటువంటి గ్రేట్ లీడర్ మన వెంకటపతి రాజు సార్ గారికి నేను ఈ సందర్భంగా వాట్సాప్ తెలియజేస్తున్నాను. సాగర్ సార్ కూడా నిజంగా మనం ఏమేమి అంటాం కానీ కారణ జన్మలు మేడం గారి సారు. ఎందుకంటే ఇంత మంచి ప్రొడక్ట్ ని తీసుకొచ్చి ఒక పక్షవాతమే కాదండి, ప్రతిదీ తగ్గుతుంది, అంత మంచి ప్రొడక్ట్ ఉంది. కాబట్టి నిజంగా హ్యాట్సాప్ నిజంగా మేడం. ఈ సందర్భంగా ఇంత మంచి అవకాశం నాకు ఇచ్చారు. మరి నిజంగా ఈ సందర్భంగా నేను సీఎండి గారికి, తర్వాత నన్ను ఈ ప్రొడక్ట్ గురించి ఇచ్చినటువంటి కృష్ణారెడ్డి సార్ గారికి, రాఘారావు గారికి, ఇంత మంచి కంపెనీ తీసుకొచ్చినటువంటి వెంకటపతి రాజు గారికి కూడా నేను ఈ సందర్భంగా హృదయపూర్వకంగా హ్యాట్సాప్ తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ. మరి ఇంత మంచి అవకాశాన్ని మీరు ఇచ్చారు, మీకు కూడా నేను హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ మేడం. బ్యాక్ టు హోస్ట్. Yes, thank you so much for your wonderful sharing, Arepalli Sahil garu. So extraordinary result మీ ఇంట్లో వచ్చింది. పెరాలసిస్ పేషెంట్స్ ఇంట్లో ఉంటే మనకి ఎంత బాధ ఉంటుందో అది అందరికీ తెలుసు. సో అలాంటిది మీరు ఎంత టెన్షన్ లో ఉన్నప్పుడు మీ ఫ్రెండ్స్ ద్వారా ఇది వచ్చి మీ లైఫ్ లో ఒక చేంజ్ తీసుకొచ్చింది అద్భుతమైన ఈ బైటోరియం ప్రోడక్ట్. సో మీరు కూడా ఇంకా చాలా మందికి దీని ద్వారా హెల్ప్ చేసి ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ ఆరేపల్లి సాయిల్ గారు. ఓకే,
నెక్స్ట్ ఐ ఇన్వైట్ నరసింహారెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. అలాగే వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. గ్రేట్ మార్నింగ్ మేడం. గ్రేట్ మార్నింగ్, చెప్పండి. వాయిస్ క్లియరా? ఎస్ క్లియర్. ఓకే. మన సాగర్ జోషి గారు మన ఈ బైటోరియం ప్రొడక్ట్ అద్భుతమైన రిజల్ట్ చాలా మందికి ఇచ్చాను. నేను లాస్ట్ 2.5 సంవత్సరం నుంచి నా దగ్గర వందల రిజల్ట్ ఉన్నాయి. సో రీసెంట్ గా ఒకటి కడపలో ఒక ట్రాఫిక్ ఏఎస్ఐ గారికి ఇచ్చాము. వాళ్ళు బాగా ఎక్కువ నిలబడి పెయిన్స్ వస్తూ ఉంటాయి. తర్వాత వచ్చేసి వాళ్ళకు అట్లాంటి సమస్య ఉన్న గ్యాస్ ట్రబుల్ సమస్య ఉండేది. ఆయన జస్ట్ 5 to 7 days వాడినారు, మంచి రిజల్ట్ వచ్చిందని చెప్పారు. తర్వాత ఒక 15 రోజుల తర్వాత ఆయన అనుకోకుండా బుల్లెట్ బండిలో నుండి కింద పడ్డాడు. జస్ట్ అంటే ఎదురుగా వేరే వాళ్ళ అడ్డం రావడంతో కింద పడ్డారు ఆయన. అటువంటి ఆయనకి 4 o'clock పడితే స్పెల్లింగ్ వచ్చింది బాగా కాలు. తర్వాత ఒక 1.5 hour కు వాళ్ళ సిఐ గారు వచ్చి సిచ్యువేషన్ చూస్తే కాలు వాపు రాపిడి అంటే దొక్కపోవడం జరిగింది. అటువంటి సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు వాళ్ళ సిఐ గారు నువ్వు 3 రోజులు లీవ్ తీసుకో, ఈ సిచ్యువేషన్ ఉందేమో హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేయించుకో అనే పరిస్థితి వెళ్ళారు. సో అప్పటికే ఈయన మన ఈ బైటోరియం ఆయన ఏఎస్ఐ గారు, ట్రాఫిక్ ఏఎస్ఐ గారు శివప్రసాద్ గారని కడపలో ఉంటారు. ఆయన మన కిట్టు వాడి 5 to 7 days కే పెయిన్స్ రిలీఫ్ తీసుకొని ఇంత మంచి రిజల్ట్ వచ్చింది అనుకున్న నమ్మకంతో ఆయన ఒక్క నైట్ పెయిన్ టాబ్లెట్ వేసుకోకుండానే ఓన్లీ మన ప్యాడ్ హెడ్ కు పెట్టుకునే ప్యాడ్ ఓన్లీ పెట్టుకొని మార్నింగ్ కల్లా వాపు ప్లస్ పెయిన్ టాబ్లెట్ కూడా వేసుకోకుండానే రిలీఫ్ పొందినారు ఆయన. అద్భుతంగా వాళ్ళ శ్రీమతి గారు మేడం అయితే భారతి మేడము అసలు మెరాకిల్ రిజల్ట్ సార్, ఇంత అద్భుతమైన రిజల్ట్ అని చెప్పి చాలా చాలా గొప్పగా మన సాగర్ జోషి గారిని పొగిడారు. దాని తర్వాత ఇంకా ఒక 10 మందికి ఆమె మన కిట్ సేల్ చేయడం జరిగింది. చాలా ఎక్సైట్మెంట్ తో ఆమె మంచి వర్క్ కూడా చేస్తా ఉన్నారు. అలా ఒక రిజల్ట్ రీసెంట్ గా జరిగింది మేడం. ఆ తర్వాత జస్ట్ ఒక 1 week బ్యాక్ ఇంకొక ఆయనకి ఇచ్చాము. ఆయన యాక్చువల్లీ కొద్దిగా పౌడర్ కొట్టుకునే అలవాటు ఉంటది కదా కొంతమందికి, ఇటు సంకలో అటు ఇటు అట్లా పౌడర్ కొట్టుకునే సిచ్యువేషన్ లో ఆయనకి చెయ్యి రాదు. ఆ పౌడర్ కొట్టుకునే సిచ్యువేషన్ కు చెయ్యి రాదంట, నొప్పి బాగా ఉండేది, అట్లా అని వదిలేసేవాడంట. సో మన కిట్టు ఒకే ఒక్క రోజు వాడారు నైట్. మేము వెళ్ళి 3-4 గంటలకు ఇచ్చాం సాయంత్రము, నైట్ వాడారు. రేపు పొద్దున మరుసటి రోజు పొద్దున ఒకే ఒక్క రోజుకే అంత ఫ్రీగా నాకు పౌడర్ నొప్పి లేకుండానే పౌడర్ కొట్టుకునే సిచ్యువేషన్ ఏర్పడ్డది అని చెప్పి ఎక్సలెంట్ గా చెప్పి ఆయన ఈ 5 days లోనే మాకు 8 కిట్లు మూవ్ చేయించినారు మేడం. అద్భుతమైన శ్రీనివాస్ రెడ్డి గారు అని ఆయన. అట్లా మంచి రిజల్ట్ ఉంది. మన సాగర్ జోషి గారు అద్భుతమైన రిజల్ట్ ఇచ్చినారు. సో మళ్ళీ నా పర్సనల్ డెమో కూడా నేను ఇప్పటికీ చెప్తున్నా, గతంలో చెప్పాను 4-5 సార్లు. సో నాకు కూడా అట్లా ఒక 15 ఏళ్ళు మోషన్ సమస్య ఉండేది. నేను చాలా ఇబ్బందులు పడేవాడిని. ఇప్పుడు మన ఈ బైటోరియం వాటర్ రాత్రి బాటిల్ పెట్టి పొద్దున ½ లీటర్ కానీ లేదా 1 గ్లాస్ కానీ తాగితే వితిన్ 5 minutes లోనే మోషన్ ఫ్రీ అద్భుతంగా వస్తుంది. సో వేడి ఎక్కువ ఉండేది, ఆ వేడి కూడా కంట్రోల్ అయింది. చాలా అసలు మీరు ఇందాక చెప్పినట్టు మన ఇంట్లో ఒక అద్భుతమైన డాక్టర్ ఉన్నట్టే, ఖర్చు పెట్టకుండా ఆరోగ్యాలు పోగొట్టేటటువంటి డాక్టర్ ఉన్నట్టే మన ఈ బైటోరియం కిట్టు. అటువంటి రిజల్ట్ ఇచ్చింది. చాలా అద్భుతంగా మనకు మన సాగర్ జోషి గారు, అట్లనే మన ఏపీ తెలంగాణకి ఇంట్రడ్యూస్ చేసిన మన 2 crores క్రాస్ అయిన వెంకటరాజు గారు, అట్లనే మన కాళహస్తి సుధీర్ గారు, మీ నెట్ ఆగిపోయింది. వస్తుందో రాదో నాకు తెలియదు కానీ సో ఉన్న ప్రొడక్ట్ ఇప్పుడైతే మందే. దీన్ని వేల మందికి తీసుకుపోయి, లక్షల మందికి తీసుకుపోయి ఒక్కొక్కరు 1,00,000 మందికి ఇవ్వచ్చు. నేనైతే అదే జరిగింది. లాస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు 100 మందికి ఇస్తే చాలు అని మొదలు పెట్టాను. కానీ
ఈ రోజు నేను నా టీము వెనక్కి తిరిగి చూసుకుంటే సుమారు 6,000 నుండి 8,000 మంది పైన ఉన్నాం. అంతమందికి పైగా ఇచ్చినాం. సో అద్భుతమైన ప్రొడక్ట్. సో అందరూ నమ్మకంతో చెప్పండి, వాడిపించండి, వాడండి. సో ఇది ఆరోగ్యం పరంగానే కాదు, సంపాదన పరంగా కూడా అద్భుతమైన బిజినెస్. మనకు ఇందాక సాయంత్రం ఎండి గారు ఎస్ సార్. ఎస్, మీ నెట్ కొంచెం ప్రాబ్లం ఇస్తున్నట్టుంది. నరసింహ గారు మీ వాయిస్ రావటం లేదు. ఇప్పుడు ఓకేనా మేడం? ఇప్పుడు వస్తుంది. ఇంతకుముందు వెళ్ళిపోతుంది ఎందుకంటే నెట్ ప్రాపర్ లేనట్టుంది. ఓకే మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. నాకు ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు. ఇట్స్ ఎక్సలెంట్ టాక్ టుడే. చాలా చక్కని టెస్టిమోనీ ఇచ్చారు మీరు. సో మీ ద్వారా అంటే ఒక 100 నుంచి స్టార్ట్ చేసి ఈరోజు 6,000 వరకు ప్రతి ఒక్కరికి కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ ఆదాయాన్ని కూడా కల్పిస్తున్నారు మీరు. సో ఎస్, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఓకే, సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్సెస్ సుమిత్ర గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో కూడా ఆన్ చేయండి మేడం. హలో మేడం, గుడ్ ఈవినింగ్ మేడం. వినోదిని మేడం గారు బాగున్నారా? బాగున్నాను, చెప్పండి. మీలాగా మాట్లాడాలని ఇష్టం మేడం. నాకు కూడా చాలా చెప్తారు, మంచిగా చెప్తూ ఉంటారు, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ సార్. ఏంటంటే మేడం, వాడుతున్నాను ఇది బెల్లీ ప్యాడ్ కూడా వాడుతున్నాను అనమాట. నాకు బాగా పిక్కలు, కాళ్ళ దగ్గర పిక్కలు వాచి ఇంతలా బాగా నొప్పులు వచ్చేస్తుంటే మేడం, ఆ బెల్లీ ప్యాడ్ కూడా ఇలా కాలికి పెట్టుకొని పడుకుంటే రాత్రి పూట 2-3 రోజులు అలా చేశాను. ఒక 1 వీక్ అయింది తీసుకొని. అంతే, చాలా కాళ్ళు రిలీఫ్ ఇస్తున్నాయి మేడం నడవడానికి. ఉట్టి అది బెల్లీకే కాదు, కాళ్ళకు కూడా పనికి వస్తుంది అనిపిస్తుంది. మా ఇంటి ఎదురుగా ఒక మేడంకి ఇచ్చాను, కిట్ ఇచ్చాను అనమాట. ఆమె 1 వీక్ లో బెడ్ అన్ని వాడుతున్నాను, ఎలా ఉన్నారు అని ఫాలోయింగ్ అది వెళ్ళి అడిగాను అన్నమాట. అడిగితే చెప్పారు బాగా తలనొప్పి వస్తుంది, ఆ బెల్ట్ పెట్టుకున్న తర్వాత మంచిగా తగ్గిందమ్మా, తలనొప్పి తగ్గింది. మా పై వాళ్ళు ఇంకెవరికో ప్రమోట్ చేసింది అనమాట, అది వాటర్ ప్యాడ్ అవి కావాలని. 2 days లోనే రిజల్ట్ వచ్చింది. నేను వాళ్ళకి 3 months వరకు వాడాలి మేడం గట్టిగా, రోజు డైలీ పెట్టుకుంటుందండి అట్లా అని చెప్పాను. చెప్తే ఆవిడ వాడాక తలనొప్పి మంచిగా తగ్గిందమ్మా, మాకు ఇంకొకటి కావాలి వాటర్ ప్యాడ్, విడిగా కావాలి కిట్ కాకుండా అట్లా అని అడిగారన్నమాట. చాలా పని చేస్తుంది మేడం అది బాగా. ఎక్కడ నొప్పి వస్తే మెడ పట్టేసింది అనమాట. మొన్న 2 days క్రితం మెడ నిద్రలో పట్టేసింది. ఏం చేశానంటే ఆ బెల్లీ ప్యాడ్ ఇట్లా కింద పెట్టుకొని మెడ కింద పడుకున్నాను నైట్. తెల్లవారేసరికి రిలీఫ్ ఇచ్చింది. చాలా బాగుంది, మంచి ప్రోడక్ట్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు, చాలా వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. సో మనకు ఆ కిట్ ఉంటే నేను ఎప్పుడు చెప్తుంటాను డాక్టర్ ఉన్నట్లు, ఎలాంటి నొప్పి అయినా సరే ఎక్కడైనా సరే ప్రొడక్ట్ సైడ్ మనం చూడాలి. అంటే ఇంతకు ముందు మనం ఏం చేసేవాళ్ళం అంటే మెడిసిన్ వైపు చూసేవాళ్ళం. హెడేక్ వచ్చినా, స్టమక్ ఏక్ వచ్చినా, ఏదొచ్చినా ఏ టాబ్లెట్ వేసుకోవాలి. ఇప్పుడు అలా కాదు, కిట్ చూసి మనం ఏ రకంగా దీన్ని యూజ్ చేయొచ్చు అని మనం చూసుకొని దాన్ని బట్టి మన ఆరోగ్యాన్ని బాగు చేసుకుంటున్నాం ఈ రోజు. సో థ్యాంక్ యూ సో మచ్ సుమిత్ర గారు. అలాగే చాలా మందికి మీ ద్వారా ఈ ప్రోడక్ట్ అందాలి, వారికి కూడా ఆరోగ్యాన్ని ఇవ్వాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ ఇన్వైట్ భాను గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. ఈ ప్రోడక్ట్ మేము 2 months నుంచి మీ రెఫర్ చేస్తున్నాం చాలా మందికి, అలాగే మేము కూడా వాడుతున్నాం. ఈ ప్రోడక్ట్ ద్వారా మేము చాలా రిజల్ట్ చూసాం, చాలా మందికి ఇచ్చాము. ఏదైతే మేము ఇచ్చామో వాళ్ళకి గ్యాస్ ప్రాబ్లం తగ్గింది, ప్లస్ ఇంకా ఈ కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, మళ్ళీ హెడ్ ఏక్,
ఇంకా గ్యాస్ చాలా ప్రొడక్ట్స్ అనేది చాలా ప్రాబ్లమ్స్ తగ్గినాయి మేము ఇచ్చినంత వరకు అయితే. అలాగే మేము ఒకరిని ఇలా రెఫర్ చేద్దామని ఒకరికి అడిగితే వాళ్ళకి రేట్ చికెన్ ఉంటుందా మేడం, రేట్ చికెన్ అనే ప్రాబ్లం వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళకి 35 years వాళ్ళ ఏజ్ అనే ఆమెకి 35 years అనమాట మేడం వాళ్ళ ఆమెకి. అయితే ఆమెకి ఉంటే ఇట్లా తగ్గుద్దా మరి ఇట్లా దీని వల్ల ఏదైనా తగ్గే ఛాన్స్ ఉందా అని వాళ్ళు అడుగుతున్నారు మేడం. అయితే తగ్గే ఛాన్స్ ఏమన్నా ఉందా అంటే మేము చెప్పినాం తగ్గుతుంది, దీని వల్ల అదే మంచి రిజల్ట్ ఉంది, చాలా మంది నేను రివ్యూ చేసినాం. అయితే వాళ్ళు రేచి ఇప్పుడు వాళ్ళు ఏదంటే పక్షవాతం ఇట్లా బ్లడ్ ద్వారా వచ్చే అన్ని తగ్గుతాయి అంటారు కదా, మరి కళ్ళు అనేది తగ్గుతాయి అని ఒక డౌట్ రేజ్ చేశారు మేడం. మరి మిమ్మల్ని అడుగుదామని ఒక డౌట్ పరంగానే మిమ్మల్ని అడుగుతున్నా మేడం. ఇది రేచి ఇక్కడ తగ్గే ఛాన్స్ ఏమైనా ఉందా మేడం దీనివల్ల? సో కళ్ళల్లో కూడా యాక్చువల్లీ రక్తనాళాలు ఉంటాయి. ఓకే, సో కళ్ళల్లో ఉండే రక్తనాళాలకు కూడా రక్త ప్రసరణ అవసరం. సో మనకి ఈ కిట్ తో పాటు ఐప్యాడ్ వస్తుంది ఒకటి స్పెషల్లీ, అంటే కళ్ళ మీద పెట్టుకోవాలన్నమాట. అది దాంతో కొంతవరకు అది అంటే పూర్తిగా మనం చెప్పలేం, కానీ మెల్లమెల్లగా చూపు అయితే వస్తుంది. చూపు ఆల్రెడీ ఉంటుంది వాళ్ళకి, రాత్రే వాళ్ళకు కనిపించదు యాక్చువల్లీ. సో అర్థం. ఓకే, వాళ్ళకి యాక్చువల్ గా వాళ్ళకి నైట్ అవుపిస్తుంది కానీ మార్నింగ్ అవుపియదు. అంటే వీళ్ళకి డిఫరెంట్ అనుకుంటా మేడం. వాళ్ళకి నైట్ అవుపిస్తుంది, పొద్దున సన్ రైజ్ రాగానే వాళ్ళకి అవ్వడం అనేది బంద్ అవుతుంది మేడం. ఓకే అలా ఉంటుంది కదా. సో అయితే మీరు ఏం చేయండి, ఐప్యాడ్ కూడా ఉంటుంది, మీరు కిట్ తో పాటు ఐప్యాడ్ కూడా ఇవ్వాలి. ఐప్యాడ్ తోటి రాత్రిపూట పెట్టుకొని పడుకుంటే చాలా వరకు బ్లడ్ సర్క్యులేషన్ బాగా అయ్యి వాళ్ళకి చూపు వచ్చే అవకాశం ఉంటుంది. ఓకే ఓకే మేడం. మళ్ళీ మేము పర్సనల్ గా మేము ఇది గ్యాస్ ప్రాబ్లం వల్ల మా డాడీ కానీ మేడం అయితే ఆయనకి గాల్ బ్లాడర్ స్టోన్స్ ఉన్నాయి కదా మేడం, పిత్తాశయం రాళ్ళనే ఉన్నాయి అన్నమాట. అయితే ఆ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు సర్జరీ చేయాలని చెప్పారు మేడం. అయితే ఇమ్మీడియట్లీ సర్జరీ అంటే మేము ఈ ప్రోడక్ట్ ఒక 1 month వాడడం వల్ల మాకు కొంచెం తగ్గడం జరిగింది. అలాగే చిన్న గాల్ బ్లాడర్స్ కూడా డిక్రీజ్ అవ్వడం జరిగింది. ఆ సైజ్ అనేది డిక్రీజ్ అవ్వడం వల్ల ఇప్పుడు ఎలాంటి గ్యాస్ ప్రాబ్లం లేదు మేడం. చిన్న ఆయిల్ ఫుడ్ కొంచెం తిన్నా కూడా మాకు ఏమంటే ఎఫెక్ట్ అనేది బాగుండేది అనమాట. ఇప్పుడు ఏ ఎఫెక్ట్ లేదు, బాగా హెల్దీ ఉన్నాం అనమాట మేము కూడా. అది మా డాడీ ఎక్కువ దీన్ని ఫేస్ చేశాడు అనమాట. థ్యాంక్ యూ మేడం. మరి ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్ భాను గారు, చాలా నైస్ ఎక్స్ప్లెనేషన్, అలాగే నైస్ షేరింగ్ ఇచ్చారు. గాల్ బ్లాడర్ లో ప్రాబ్లం ఉంటే కూడా అది కూడా మన ఈబైటోరం ప్రోడక్ట్ వల్ల క్యూర్ అయింది. సో ఎంతో మందికి ఆ సమస్య కూడా ఈ రోజు ఉంది మార్కెట్ లో. సో మీ ద్వారా వాళ్ళందరికీ కూడా హెల్ప్ అవుతుంది. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అలాగే కిడ్నీలో స్టోన్ ఫార్మేషన్ ఎవరికైతే కూడా ఈ ప్రోడక్ట్ చాలా బాగా వర్క్ చేస్తుంది, స్టోన్స్ ని కూడా కరిగిస్తుంది అనమాట. ఓకే, ఇంకొక ఏంటంటే ఇప్పుడు యాక్చువల్ గా అయితే గాల్ బ్లాడర్ స్టోన్స్ అనేవి ఇట్లా కిడ్నీ స్టోన్స్ లెక్క రిమూవ్ కావాలి మేడం. అవును, గాల్ బ్లాడర్ స్టోన్స్ సర్జరీ ప్రాసెస్ వల్ల కాబట్టి ఈ ప్రొడక్ట్ మనం ఈబైటమ్ అనే ఈ ప్రొడక్ట్ మనం మాకు యాక్చువల్లీ ఐడియాలజీ లేదు మాకు. మ్యాగ్నెట్ అనుకోవడం వల్ల ఈ మ్యాగ్నెటిక్ ఎఫెక్ట్ వల్ల తగ్గుద్దా, లోపల ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్ కి ఇలా అవుతుందా అనే మనకి అవగాహన లేదు. మేము కూడా అదే అవగాహన వల్ల మేము తగ్గుద్దా మేము ఒక ప్రయత్నంగా మేము తీసుకున్నాం దీని వల్ల. అయితే అది వాడంగా మాకు రిజల్ట్ బాగా రావడం, గ్యాస్ ప్రాబ్లం తగ్గడం, డిఫరెంట్ కేసెస్ లో ఫస్ట్ గ్యాస్ ప్రాబ్లం అనే కాకుండా బాడీ చేంజెస్, స్పెల్లింగ్ ఇలా డిఫరెంట్ గా తగ్గడం వల్ల మాకు నమ్మకం వచ్చింది మేడం. అట్లా 2-3 months వాడడం వల్ల గాల్ బ్లాడర్ స్టోన్స్ అనే ఒక పెద్ద ప్రాబ్లం అయింది. ఈ సర్జరికల్ ప్రాసెస్ లేకుండా ఈ బ్యాటరీ ద్వారా జరగడం వల్ల మాకు చాలా మంచి జరిగింది. ఇలాంటి ప్రోడక్ట్ మళ్ళీ మేము చాలా మందికి రిఫర్ చేయాలని మేము సగర్వంగా అనుకుంటాం. ఇప్పుడు ప్రజెంట్ నాకు 19 years రిఫర్ చేసిన ఇప్పటి నుంచి మేము స్టార్ట్ చేసినాం మేడం ఇట్లా చెప్పడం అందరికి. బిజినెస్ బాగా జరుగుతుంది. అలాగే ఈ ప్రొడక్ట్ ఒక నమ్మకం అందరికి ప్రతి ఒక్కరికి ఇవ్వాలని మేము చాలా కృషి చేస్తున్నాం. థ్యాంక్ యూ మేడం. yes thank you so much Banu garu, it's excellent sharing today. So గాల్ బ్లాడర్ స్టోన్ గురించి అయితే చాలా వండర్ఫుల్ రిజల్ట్ మీ ఇంట్లో వచ్చింది. సో యంగ్ ఎంటర్ప్రీనర్ అన్నమాట. ఓకే, సో చాలా మందికి ఇది ప్రతి ఒక్కరికి మీ ఫ్యామిలీ అందరికి కూడా హెల్ప్ అవ్వాలని కోరుతున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ భాను గారు. నెక్స్ట్ ఎనీబడి టు షేర్ యువర్ టెస్టిమోనీ టుడే?
హ్యాండ్ రైజ్ చేయండి మీరు. ఇంకా అవుతాయి. సో మనం ఇంకొకరి షేరింగ్ కూడా తీసుకుందాం. ఐ ఇన్వైట్ మిస్టర్ ప్రకాష్ जी, आप अनम्यूट कीजिए. गुड मॉर्निंग मैडम. गुड मॉर्निंग, बोलिए. गुड मॉर्निंग टू ऑल पार्टिसिपेंट. मेरा नाम प्रकाश है, मैं मेरचौक मैडम. ये प्रोडक्ट लेते हुए मैडम मेरे को 10-12 मंथ हो गया. प्रोडक्ट के यूज करते मेरे मिसेस को बहुत ज़्यादा बैक पेन था. वो बैक पेन तो बहुत पूरा खत्म हो गया मैडम. अभी कुछ भी नहीं है, 1-2% बचा है. नहीं, बैक पेन पूरा रूट से कंप्लीट चला गया और कुछ भी नहीं है. और ये प्रोडक्ट यूज करते करते मैं भी यूज किया, फर्स्ट किट लिया, फिर सेकंड किट लिया, तो मैं यूज किया मेरे लिए. तो मेरे लिए पहले क्या था, मेरे को डस्ट एलर्जी का प्रॉब्लम बहुत ज़्यादा था. जैसे मैं स्टील कंपनी में काम करता हूँ, जो मेरा एनवायरनमेंट है वहाँ पे कोयला का, स्क्रैप का ये होता है. स्टील प्लांट में बहुत ज़्यादा ऐसे भी रहता है, उसका जो एनवायरनमेंट है पूरा डस्ट रहता, डस्ट पार्टिकल्स. तो बहुत ज़्यादा मेरे को प्रॉब्लम होता था. लेकिन अभी धीरे धीरे करके बहुत पूरा क्योर हो गया मैडम. अब डस्ट का प्रॉब्लम नहीं है. मेरे को बार बार जो स्नूज आता था वो पूरा कंप्लीट अच्छा हो गया मैडम. और मेरा एनर्जी लेवल में बहुत ग्रोथ हुआ है. ओके, सो थैंक यू सो मच प्रकाश जी. आपका फैमिली में भी अच्छा बैक पेन ठीक हो गया था. एक्चुअली एलर्जी भी बहुत सारे जिनको रहता है, सो ब्रोंकाइटिस प्रॉब्लम, सो वो भी आपको ठीक हो गया है. థ్యాంక్ యూ ఫర్ వండర్ఫుల్ షేరింగ్ ప్రకాష్ జీ. ఎస్, నెక్స్ట్ ఇంకా ఎవరైనా హ్యాండ్ రైజ్ చేయండి. మీ షేరింగ్ ఇవ్వండి, చాలా మందికి అది యూజ్ అవుతుంది. మార్కెట్ లో ఎంతో మందికి ఈరోజు ఎన్నో రకాల సమస్యలు ఉన్నాయి. సో వారందరికీ ఒకే ఒక రెమెడీ, ఈబైటోరియం. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ ఈశ్వరమ్మ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. వీడియో ఆన్ చేయండి మేడం. మేడం వీడియో ఆన్ అవ్వట్లేదు. ఆన్ అవ్వట్లేదా? అవును మేడం. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. మీ వైజాగ్ నుంచి నేను ఒక ఆప్షన్ ఇస్తాను, మీరు ఆన్ చేయండి. దీక్షిత. చెప్పండి మేడం. ఇప్పుడు వీడియో ఆన్ చేయండి. ఇదేనా? వచ్చింది కదా? వచ్చింది. చెప్పండి. నమస్తే మేడం, నేను వైజాగ్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. అదే నేను కూడా ఈ ప్రోడక్ట్ వాడుతున్నాను మేడం. ఇది భాస్కర్ సార్ ద్వారా నేను తీసుకున్నాను. మొన్న నుంచి డెమో ఇచ్చేటప్పుడు నన్ను పిలిచారంట. నాకు ఫోన్ కొంచెం ప్రాబ్లం ఉండి నాకు వినిపించలేదు. సారీ మేడం. అందుకు చెప్పండి. అయితే ఓకే, 20 days అయింది మేడం మేము తీసుకొని. బానే ఉంది, వాడుతున్నాము. ఒకసారి మీతో మాట్లాడదామని. సో మీకు ఎలా అనిపిస్తుంది ఏంటనేది రిజల్ట్స్ అబ్జర్వ్ చేయండి. నెక్స్ట్ టైం మీరు తప్పకుండా మీ షేరింగ్ ఇవ్వండి. ఓకే మేడం. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఈశ్వరమ్మ గారు, రైట్? ఓకే, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అండ్ వెల్కమ్ టు ఈబైటోరియం ఫ్యామిలీ. థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ శైలజ గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు. అండ్ మాది పెళ్లి నుండి మాట్లాడుతున్నా నేను. చెప్పండి. నాకు మా తమ్ముడు సజెస్ట్ చేసిండు, దిలీప్ సార్. సార్ ఏంటంటే దేవుడు అనే చెప్పాలి నేను. ఎందుకంటే మేడం నాకు 2 years నుండి పెరాలసిస్ తో బాధపడుతున్నా. ఏదైతే టాబ్లెట్ వాడినో అది రెగ్యులర్ గా మన బీపీ టాబ్లెట్ లాగానే వేసుకోవాల్సి వచ్చింది మేడం. నా ఏజ్ కి నాకున్న ప్రాబ్లమ్స్ కి అసలు సంబంధం లేదు. చాలా ప్రాబ్లం కోసం తీసుకుంటే ఇంకో ప్రాబ్లం, అట్లా
నాకు అంతకుముందు పీసీఓడి ప్రాబ్లం ఉండింది. ఆ ప్రాబ్లం కని చెప్పి టాబ్లెట్స్ వేసుకోవడం వల్ల ఫ్యాటీ లివర్ అని ఇంకా సైడ్ ఎఫెక్ట్స్ చాలా వచ్చినాయి మేడం. అండ్ మళ్ళీ దాని తర్వాత ఫోన్ దేని కారణంగానో పెరాలసిస్ వచ్చి కుడి చెయ్యి కుడి కాలు అసలు అంటే మందుల వల్ల కొంచెం లేచింది కానీ బ్యాలెన్స్ ఉండేది కాదు, గ్రిప్ ఉండేది కాదు మేడం. అండ్ ఏదైతే నేను ఈ బయోటోరియం ప్రోడక్ట్ తీసుకున్నానో అది వాడుతుంటే మేడం ఆ ముగ్గు చిన్న చిన్న మూమెంట్స్ కూడా ఆటోమేటిక్ గా వచ్చేసినాయి మేడం. ముగ్గు వేయగలుగుతున్నా, వంట చేయడానికి గ్రిప్ వస్తుంది మేడం. అండ్ నాకు ట్విన్స్ మేడం, 2 అమ్మాయిలు. అండ్ వాళ్ళకంటూ నేను కొన్ని చెయ్యాలనుకుంటాం కదా ప్రతి మదర్, అవి నేను ఇప్పుడు చేయగలుగుతా అన్న ఒక ధైర్యం వచ్చింది. నార్మల్ అయిపోయినా నేను ఇప్పుడు. అండ్ బిజినెస్ లో ఉన్నా మేడం. అండ్ నాకైతే అడిషనల్ గా ప్రాబ్లమ్స్ తగ్గుతాయి. ఏదైతే మెడిసిన్ వాడినప్పుడు ప్రాబ్లమ్స్ అది అడిషనల్ గా వచ్చేది, ఇక్కడ వాడుతుంటే మేడం ఒక్కొక్కటి మనం ఒక్కదానికి వాడినా ఇంకా ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తగ్గుతున్నాయి. ఎట్లా అంటే మెడిసిన్ తీసుకోవడం వల్ల ఈ జీర్ణ వ్యవస్థ అనేది ఖరాబ్ అయిపోయింది మేడం. అది అయిపోయింది ఫస్ట్ ఆఫ్ ఆల్. ఏదైనా డైజెస్ట్ అవ్వకపోయేది. అండ్ మళ్ళీ ఇంకా మోషన్ ఫ్రీ ఉండకపోయేది. ఇంకొక మెయిన్ ప్రాబ్లం ఏంటంటే పెరాలసిస్ వచ్చినప్పటి నుండి లేజీగా ఏదైనా మాట్లాడలేకపోయేదాన్ని, డల్ ఉండేదాన్ని. అండ్ ఎక్కువ నిద్ర వచ్చేసేది మేడం నాకు. అండ్ ప్రాబ్లం లేదు, యాక్టివ్ ఉంటున్నా. థ్యాంక్ యూ మేడం. ఇంకా నేను చాలా మంది ఇట్లాంటి ప్రాబ్లమ్స్ తో ఉన్న వాళ్ళకి షేర్ చేయాలనుకుంటున్నా, చేస్తూనే ఉన్నా మేడం. ఫీల్డ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాం మా టీం మేము అందరం ఇంకా. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. మీ వీడియో అయితే వైరల్ అయిపోతుంది ఇప్పుడు. ఎందుకంటే పక్షవాతం వచ్చి బాధపడిన మీరు, మీ ఆడపిల్లలకి ఇద్దరికి కూడా చెయ్యాలి ఒక మదర్ గా అనుకున్న మీరు ఈరోజు ఈ బయోటోరియం ప్రోడక్ట్ ద్వారా మీ చెయ్యి స్వాధీనంలోకి వచ్చి మీరు మీ అమ్మాయిలకు మంచిగా చేస్తున్నారు, వంట చేసి పెడుతున్నారు మంచిగా. ఓకే ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ శైలజ గారు. ఇట్స్ అన్ వండర్ఫుల్ షేరింగ్ టు టుడే. ఐ అప్రిషియేట్. నాకు చాలా హ్యాపీ అవుతుంది మీ ఆనందం చూసి. ఓకే సో థ్యాంక్ యూ. అలాగే చాలా మందికి మీ ద్వారా హెల్ప్ అవ్వాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శైలజ గారు. వండర్ఫుల్ షేరింగ్. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ పుల్లారెడ్డి, సారీ పుల్లారావు గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. హలో, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి మేడం. నేను చాలా మందికి ఇప్పటి వరకు ప్రోడక్ట్ ఇచ్చాను మేడం. నా ఎయిమ్ వచ్చి 1 lakh పీపుల్స్ కి నేను హెల్త్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాను మేడం. మెయిన్ నా ఎయిమ్. ఎందుకంటే మనకి ఎవరికైతే హెల్త్ ప్రొవైడ్ చేస్తున్నామో వాళ్ళ బ్లెస్సింగ్స్ తో మనకి చాలా ఇన్కమ్స్ కూడా వస్తున్నాయి మేడం. ఆల్రెడీ ఎందుకంటే ఈ ఫీల్డ్ లో ఉన్నాను నేను 1.5 years నుంచి కూడా మంచి బ్లెస్సింగ్స్ వస్తున్నాయి. 1 more టెస్టిమోనీ ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళకి అంటే తెలిసిన వాళ్ళకి ఏంటంటే ఒక సిస్టర్ ఉండరు. ఆ సిస్టర్ ఏం చేస్తారంటే ముంబైలో ఉంటారు మేడం. ఆమెకి ఏంటంటే 10 years నుంచి ఆమెకి థైరాయిడ్, షుగరు బీపీ బాగుంది, కొద్దిగా బాగా డల్ ఉంటారంటే ఎప్పుడు ఆమె. ఆ మేడంకి వచ్చేసి 10 years విత్ ఇన్ 30 days లో మంచి రిజల్ట్. ఆమె టెస్టిమోనీ కూడా నాకు షేర్ చేశారు. ఆమె ఏమంటున్నారంటే ఎర్లీ మార్నింగ్ ఒక 20 days తర్వాత మా ప్రొడక్ట్ ఇచ్చిన తర్వాత ఒక 20-30 days తర్వాత ఫోన్ చేశారు. ఎర్లీ మార్నింగ్ 7 o'clock చేశారు మేడం. ఆమె ఎగ్జైట్మెంట్ ఎలా ఉందంటే లైఫ్ లో నేను ఈ విధంగా ఉంటానా అంటే ఎన్నో రకాల మందులు వాడారు. తర్వాత వచ్చేసి ఆర్గానిక్స్ ఒకటే కాకుండా డిఫరెంట్ మెడిసిన్స్ కూడా వాడారు వాళ్ళు, ఆ మేడం వాళ్ళు. ఓకే, అయితే ఆమె చెప్తారనమాట, బ్రదర్ నేను అసలు ఇన్ని సంవత్సరాలు నేను రకాల టాబ్లెట్ వాడాను కానీ ఎటువంటి రిజల్ట్ రాలేదు. కానీ ఇది వాడిన తర్వాత వితౌట్ మెడిసిన్ ఇది వాడిన తర్వాత నాకు అనేక రకాలైన నాకు హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, అవి మొత్తం రిజల్ట్ వచ్చింది మంచిగా. నా హెల్త్ బాగుంది ఇప్పుడు. ఆమె ఎర్లీ మార్నింగ్ వేకప్ లో అంటే 7:30-8 ఆ టైంలో లేగాలని చాలా కష్టపడే వాళ్ళంట, అంటే ఇబ్బంది ఉండేదంట. ఇది వాడిన తర్వాత మంచి రిజల్ట్ ఉందంట సార్. ఎర్లీ మార్నింగ్ 6 కల్లా వాళ్ళు వేకప్ అయ్యేవాళ్ళంట. ఆమె చాలా ఎగ్జైటింగ్ గా ఫీల్ అయింది మేడం. ఓకే, నెక్స్ట్ మంత్ వచ్చేసి మనకి నేను 3 ఇన్సులిన్ వేసుకుంటాను పర్ డే మేడం ఒక పర్సన్. అతను వచ్చి ఇది వాడిన తర్వాత విత్ ఇన్ 1 month లో 2 ఇన్సులిన్ కి వచ్చాడు మేడం. విత్ ఇన్ 1 month లో. వండర్ఫుల్. 1 month లో 1 month లో
అతనికి బాడీ మొత్తం కూడా ఎవరైతే మన హీట్ ఉంటుందంట, ఇది వాడటం వల్ల మంచి రిజల్ట్ అని చెప్తున్నాడు. అదే విధంగా. ఓకే మేడం. వండర్ఫుల్ రిజల్ట్. సో అమేజింగ్ రిజల్ట్స్ వచ్చాయని చెప్పొచ్చు మీరు ఇచ్చిన ఎవరికైతే ప్రోడక్ట్ ఇచ్చారో వారికి. సో వారు ఎప్పుడు కూడా మీకు కృతజ్ఞతలుగానే ఉంటారు, ఎందుకంటే వండర్ఫుల్ రిజల్ట్ వచ్చింది కాబట్టి. షుగర్ కూడా ఆ రేంజ్ లో తగ్గింది అంటే ఇట్స్ నైస్. సో అలాగే మీరు అందరికీ కూడా ఇవ్వాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ పుల్లారావు గారు. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్సెస్ లతా గారు. మీరు అడ్మిట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. ఐ ఇన్వైట్ లతా గారు, వీడియో ఆన్ చేయండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నాకు గాలి బ్లాడర్ లో స్టోన్ ఉన్నది. దాంతో కొంచెము ఏం తిన్నా అంటే రైస్ తిన్నా గానీ అరగకపోయేది. ఇప్పుడు ఈ ప్రోడక్ట్ వాడి నుంచి చాలా బాగా పనిచేస్తుంది. కిడ్నీలో స్టోన్ కూడా ఒక 4-5 వచ్చేసినాయి. అవునా? ఓకే, వెరీ గుడ్. విత్ ఇన్ 1 week లోనే. 1 week లోనే? ఓకే, ఎక్సలెంట్. ఇంకోటి ఏంటంటే థైరాయిడ్ ఉంది, అదొకటి టెస్ట్ చేయించుకోలేదు. ఆ టెస్ట్ చేయించుకుంటే అదొకటి ప్రాబ్లం ఎట్లా ఉంటది అనేది అది కూడా బాగా ఉంటది. ఒకటి టెస్ట్ చేయించుకోవాలి. సో స్టోన్స్ అనేవి గాల్ బ్లాడర్ స్టోన్స్, తర్వాత కిడ్నీ స్టోన్స్ ఆటోమేటిక్ గా వెళ్ళిపోయాయి. ఇట్స్ వండర్ఫుల్. గాలి బ్లాడర్ లో అయితే నాకైతే ఇప్పుడు ఏం తిన్నా గానీ డైజెషన్ బాగానే అవుతుంది. మోషన్స్ అయ్యేది ఎక్కువ, అరగకపోయేసరికి అది మోషన్స్ అయ్యేది. అది కంప్లీట్ గా తగ్గిపోయింది. ఇప్పుడు మోషన్స్ ప్రాబ్లం తగ్గిపోయింది. మీరు ఎప్పటి నుంచి వాడుతున్నారు? నేను 2.5 months అవుతుంది. ఓకే, 2.5 months లో అమేజింగ్ రిజల్ట్ మీరు చూస్తున్నారు. వెరీ గుడ్. ఓకే, సో ఇంకా మీరు ఇచ్చిన ఈ షేరింగ్ వల్ల ఎంతో మందికి ఈ రోజు కిడ్నీలో కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంతకుముందు టెస్టిమోనీ చూస్తారు. కిడ్నీలో చాలా ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉన్నాయి. నేను కూడా చాలా మందికి ప్రోడక్ట్ ఇవ్వాలనే చూస్తున్నాను. కాకపోతే జనాలు తొందరగా నమ్మట్లేదు. నమ్ముతారు అందరు కూడా. ఇంకా ఇది మ్యాగ్నెటిక్ థెరపీ కొత్తగా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి మనం చెప్పాలి. వాళ్ళు ఈజీగా వాళ్ళకు నమ్ముతారు, హెల్ప్ కూడా అవుతుంది వాళ్ళు. ఇట్స్ టేక్ టైం. ఓకే, ఓకే మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ లతా గారు, వండర్ఫుల్ షేరింగ్. సో కిడ్నీ స్టోన్స్ కానీ గాల్ బ్లాడర్ స్టోన్స్ కానీ మన మ్యాగ్నెటిక్ థెరపీ ద్వారా రిమూవ్ అవుతున్న ఈ బైటోరియం ప్రోడక్ట్ ద్వారా. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ మేడం. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ బోనాల షమీర్ గారు. మీరు అడ్మిట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ మ్యామ్, వాయిస్ క్లియరా మేడం? ఎస్, క్లియర్. మాట్లాడండి మేడం. నాకు శంషాబాద్ శివరాజ్ ఇచ్చాడు మేడం నాకు ఈ ప్రోడక్ట్, శివరాజ్ సార్ గారు. ఓకే, నాకు మైగ్రేన్ ఉండేది మేడం ఎప్పుడు. ఒకవేళ నేను టైంకి తినకపోతే కన్నా హెడేక్ వచ్చేసేది అనమాట ఫుల్గా చాలా. ఇంకా ఇంటికి వచ్చి పడుకున్నానంటే లైట్స్ మొత్తం బంద్ చేసి వేసుకొని బెడ్షీట్ కప్పుకొని పడుకుండేటోను మేడం. ఓకే, ఇది 2.5 months అయింది మేడం. ఇంతవరకు హెడ్ఏక్ అనేదే లేదు మేడం. టైం కానీ ఒక్కోసారి 4 o'clock తింటున్నాను, తిన్నప్పుడు కానీ నాకు ఈ హెడ్ఏక్ అనేదే రావట్లేదు మేడం ఈ ప్రోడక్ట్ వాడుతున్నప్పటి నుంచి. తర్వాత కానీ నాకు లో బీపీ ఉండేది మేడం ఎప్పుడు.
కళ్ళు తిరిగేది అట్లా ఉండేది. ఇప్పుడు ఏం లేదు మేడం, మంచిగా ఉంది మేడం. థ్యాంక్ యూ ఈ బయోటెక్ మేడం. ఆ తర్వాత వచ్చి ఇంకో అబ్బాయికి ఇచ్చాను మేడం నా తరపు నుంచి. ఒక అబ్బాయి చిన్న పిల్లగాడు మేడం, 2 years. ఎప్పుడు నేను ల్యాబ్ టెక్నీషియన్ మేడం, మామూలుగా శంషాబాద్లో చేస్తాను. ఆ బాబుకి ఎప్పుడు సిఆర్పి పాజిటివ్ వచ్చేది, 30, 40, 70 గాని వచ్చేది మేడం. నేను ఇచ్చిన వెంటనే ఆ అబ్బాయికి కానీ ఇచ్చాను మేడం. వాళ్ళ డాడీ తరపున నాకు బాగా పరిచయం, వాళ్ళ డాడీ ఇస్తే ఆ అబ్బాయికి కానీ ఇప్పుడు 3 months నుంచి రావట్లేదు మేడం హాస్పిటల్కి. బాగుందన్న నాకు ఇప్పుడు అని చెప్తున్నాడు మేడం. ఓకే ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ మేడం. శివరాజ్ గారికి, మీ అందరికి, అప్లైనర్స్ కి థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం. నేను దీని ద్వారా ఇంకా నేను బిజినెస్ చేస్తాను మేడం. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ షమీర్ గారు. వండర్ఫుల్ షేరింగ్. మైగ్రేన్ పెయిన్ తగ్గింది, అలాగే మీకు వేరే ఇంకొక అబ్బాయికి ఇచ్చి వాళ్ళది కూడా హెల్త్ బాగా చేశారు. ఎస్, ఇది ఇలాగే థ్యాంక్ యూ మేడం. ఇంకొకరికి కూడా మీరు మెడిసిన్ ఫ్రీ లైఫ్ ఇవ్వాలి ఈ బయోటోరన్ ద్వారా. ఓకే, సో ఇస్తాను మేడం, 100 మందికి ఇస్తాను మేడం. థ్యాంక్ యూ సో మచ్ సమీర్ గారు. ఓకే మేడం. మనము ఇంకా బై 10 o'clock అయితే షార్ప్లీ క్లోజ్ చేద్దాం. ఈ లోపల ఇంకా ఎవరైనా షేర్ చేయాలంటే మీరు షేర్ చేసే అవకాశం ఉంది, బట్ మీరు ఆ తర్వాత హ్యాండ్ రైజ్ చేస్తే నేను ఇవ్వలేని పరిస్థితి, ఎందుకంటే బై 10 కి వీ హ్యావ్ టు క్లోజ్. ఓకే, సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ డైనమిక్ అని ఉంది, డైనమిక్ బుర్హద్దీన్ గారు, అడ్మిట్ చేసుకోండి. ఆర్ఎస్టి టీం నుంచి వీడియో ఆన్ చేయండి. ఓకే, గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, చెప్పండి మేడం. వికారాబాద్ నుంచి బురానుద్దీన్ మేడం. ఓకే ఓకే, చెప్పండి. నేను ఒక 6 months నుంచి 1 year నుంచి నాకు తలనొప్పి వస్తుండే మేడం. తలనొప్పి వస్తుంటే ప్రతిసారి 3 o'clock అట్లా లంచ్ టైంకు ఇంటికి వద్దామంటే మధ్యలోనే మెడికల్ షాప్ ఉంటుండే. మెడికల్ షాప్ దిగితే అతను టాబ్లెట్ అడిగితే టాబ్లెట్ ఇచ్చి నవ్వుకుంటూ ఇస్తుండే మేడం నాకు. ఏం లేదు, ఇక తిని పండుకో, రెస్ట్ తీసుకో అంటుండే మేడం. నేను పోస్టల్ డిపార్ట్మెంట్ ఎంప్లాయీని. ఓకే, అయితే నవ్వుకుంటూ ఇంటికి వస్తుంటే టాబ్లెట్ ఒకసారి వేసుకుంటుంటే జేబులో అట్లనే మర్చిపోతుంటే, కానీ అది రాను రాను అది పెరిగిపోయింది. ఎంత టైంకు ఫుడ్ తిన్న తర్వాత ఎంత వాటర్ తాగినా ఆ నొప్పి పోకుండా మేడం. తర్వాత నేను ఈ May 18కు నేను వికారాబాద్ లో మీటింగ్ కు అటెండ్ అయ్యి, అదే రోజు నేను నెక్స్ట్ డే డబ్బులు కట్టిన ప్రోడక్ట్ కు, తర్వాత డబ్బులు కట్టిన 5th day నాకు ప్రోడక్ట్ వచ్చింది. ప్రోడక్ట్ వచ్చిన చిన్న వాటర్ తాగుతున్నా, బెడ్ మీద పండుకుంటున్నా, తర్వాత రిస్ట్ బెల్ట్ పెట్టుకుంటున్నా. ఆ రోజు నుంచి మేడం అసలు తలనొప్పి అనేది ఎక్కడ పోయిందో తెలియదు మేడం అసలు. ఓకే, దాంతో పాటు మా మిస్సెస్ హెవీ వెయిట్ అన్నమాట. ఆ వెయిట్ నుంచి ఆమెకు వెనక బోన్ నొప్పి, తర్వాత కాళ్ళ నొప్పులు అన్నమాట, హెవీ వెయిట్ తోటి. చాలా రోజులు వెయిటింగ్ చేసినాం మేడం. ఇటువంటి వస్తువు ఏదో ఒకరు వస్తుంది అని చెప్పి నేను ఏ హాస్పిటల్కి వెళ్ళలేను మేడం. నిజం చెప్పాలంటే ఏ హాస్పిటల్కి వెళ్ళలేను. చాలా లోపల చాలా బాధపడ్డా. ఏంటి అసలు ఇది, చాలా మంది వచ్చిపోయినారు, హెర్బల్ లైఫ్ వాళ్ళు, న్యూట్రిషన్ వాళ్ళు, లేడీస్ వస్తున్నారు, మేడం కొరకు మేము కొన్ని మందులు ఇస్తామంటే ఆమె ఒప్పుకోకుండా అనమాట. నాకేం లేదు, నేను తగ్గిపోతుంది వాకింగ్ చేస్తా అంటే ఎన్ని వాకింగ్ చేయని ఏం చేయని తగ్గలేదు మేడం. ఆమెకు తెలియకుండానే ఆమె కొరకు తీసుకున్నాను నేను, కానీ అది ఇద్దరికి బెనిఫిట్ అయింది మేడం. ఓకే, ఎప్పుడు మా ఇంట్లో పీజీఐ టాబ్లెట్ రోజు తేవాలి మా పిల్లలు, ఎప్పటికీ రోజు పీజీఐ టాబ్లెట్ తేవాలి మా ఇంటికి. తర్వాత 3 days కు 4 days కు తలనొప్పి, సర్ది, ఇవన్నీ గోళీలు వస్తుండే. మళ్ళీ ఇవి కాకుండా మళ్ళీ వీక్లీ ఆర్ఎంపీ డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. నేను వెళ్ళేటప్పుడు జోక్ చేస్తుంటే, ఇప్పుడు డాక్టర్ ఖచ్చితంగా 2 injections ఇస్తేనే నీకు తగ్గుతుందని ఒక ఫీలింగ్ అని నేను నవ్వుకుంటా తీసుకుపోతుండే హాస్పిటల్. ఈ May 18 తర్వాత మేడం ఈ రోజు వరకు ఏ డాక్టర్ లేడు, ఏ పీజీఐ టాబ్లెట్ లేదు, అన్నిటికీ మానేసాం మేడం. చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. నేను ఇందులో నేను యూజర్ను, లీడర్ను, డీలర్ను 3 కూడా తీసుకున్నా మేడం. డీలర్ మీన్స్ పికప్ సెంటర్. 2 నెలలు మేడం 48 మందికి నేను ప్రోడక్ట్ ఇచ్చిన మేడం.
వెరీ గుడ్. అందరూ బాగున్నారు. ఇంకోటి మా నాన్న అంటే మేము 5 మంది అన్నదమ్ములు, 4 విలేజ్ లో ఉంటాం, నేను ఒక్కని సిటీలో ఉంటాను. మా నాన్నకి ఏమిస్తాం ఈ ప్రోడక్ట్లు అంటే నేను లెదర్ బెల్ట్ ఇచ్చిన మేడం. ఒక్క లెదర్ బెల్ట్ ఇచ్చి 1 వీక్ తర్వాత రిజల్ట్ అడిగింది మేడం. నాన్న ఎట్లుంది నీకు బెల్ట్ అంటే, ఆకలి పెరిగిందిరా నాకు అన్నాడు మేడం. ఓన్లీ బెల్ట్ తోటే. చాలా సంతోషం అనిపించింది మేడం. వెరీ గుడ్, వెరీ గుడ్. సో థ్యాంక్ యూ సో మచ్. మీరు వండర్ఫుల్ షేరింగ్ ఇచ్చారు. మీ ఇంట్లో ఒక మెడిసిన్ ఫ్రీ లైఫ్ అయితే మీ ఇంట్లోనే వచ్చి స్టార్ట్ అయింది. లేకపోతే ప్రతిసారి డాక్టర్ మెడిసిన్స్ ఇది అంటే ఒక మైండ్ సెట్ అలా అయిపోయింది అనమాట. మెడిసిన్ వేసుకుంటేనే క్యూర్ అవుతుందని. కానీ ఈ రోజు మీరే మారి ఇంకొక చాలా మందికి ఇస్తూ పికప్ సెంటర్ పెట్టి కూడా ఈ బయోటియరం ప్రోడక్ట్ ద్వారా ఆరోగ్యాన్ని ఇస్తున్నారు. సో దానికని థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు ఇంకా ఎక్కువ మందికి కూడా ఇచ్చి వారి అందరి ఆశీర్వాదాలు పొందాలని కోరుకుంటున్నాను. ఓకే, సో థ్యాంక్ యూ మేడం. ఎస్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఎస్, నెక్స్ట్ ఇన్వైట్ మిస్టర్ పృథ్వీ నాయక్ గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. గుడ్ మార్నింగ్ మేడం, హ్యాపీ మనీ మార్నింగ్. గుడ్ మార్నింగ్, చెప్పండి. అంటే ఇందులో రిజల్ట్స్ అంటే మెరాకిల్ చాలా ఉన్నాయి. చెప్పుకుంటే ఇక చాలా టైం పడుతుంది. పర్సనల్ చాలా రిజల్ట్స్ వచ్చాయి. నాకు కీళ్ళ నొప్పులు ఉండే అవి చాలా బెటర్ అయింది. మా మదర్ కి వాళ్ళ అత్త మామలది వాళ్ళ అత్తది వాళ్ళ చాకరీ చేసి స్టమక్ లో కొంచెం అల్సర్స్ ఫామ్ అయ్యి క్రానిక్ అయిపోయి ఇంత పెద్ద 7 inches పేగుని కట్ చేసి జాయిన్ చేశారు. ఆ ప్రాబ్లం ఉండి తర్వాత ఇయర్లీ ఒకసారి రిసెక్షన్ అంటే ఆపరేషన్ అవుతా ఉంటది అమ్మకి. సో ఆ ప్రాబ్లం నుంచి కూడా అవుట్ ఆఫ్ అయ్యాము. కొంచెం గ్యాస్ట్రిక్ ఫామ్ అయ్యి చాలా సౌండ్స్ వచ్చాయి, అవి కూడా కంట్రోల్ అయిపోయింది అమ్మకి. ప్లస్ నాన్న కూడా HbA1c 13 points ఉండే, 13 points నుంచి దగ్గర 9 points 8 points వరకు వచ్చేసింది. చాలా కంట్రోల్లో కూడా ఉన్నారు షుగరు. ఇంకొకటి సిస్టర్ వాళ్ళకి కూడా ఈ పెయిన్స్ ఉండే, ఈ నా నడుము నొప్పి కానీ బ్యాక్ పెయిన్స్ కానీ ఏదైనా ఉండే, అవి కూడా చాలా వరకు చాలా మంచి రిజల్ట్స్ వచ్చాయి. ఇప్పుడు మా ఫ్యామిలీలో నేను కరెక్షన్ చేసుకుంటూ ఇంకొక దగ్గర ఒక 30 members వరకు ఇచ్చాను మ్యామ్ నేను. చాలా మంది చాలా బెస్ట్ రిజల్ట్స్ బాగానే ఉంది, అందరు చాలా హెల్తీగా ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే మెరాకిల్ రిజల్ట్స్ మేడం. ఒకటి చిన్న పాప 9 years 9 సంవత్సరాల పాప వాళ్ళ డాడీ ఏంటంటే కొంచెం లేబర్ వర్క్ అది చేస్తారు. ఇక్కడ మన దగ్గర ఉంటారు. సో సార్ పరిచయం అనమాట. జస్ట్ ఇలా వెళ్తుంటే ఎవరైనా ఉంటే చెప్పండి అమ్మా, ఇట్లా మన దాంట్లో ఇలా ప్రోడక్ట్ ఉంది, న్యాచురల్ హీలింగ్ ప్రాసెస్ ఉంది, బీపీ కానీ షుగర్ కానీ థైరాయిడ్ కానీ పెరాలసిస్ పక్షవాతం కాళ్ళ నొప్పులు కానీ ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ ఇష్యూస్ బ్రెయిన్ సంబంధించిన ఇష్యూస్ కూడా దీంట్లో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి క్యూర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పడం వల్ల తనకు వేరే వాళ్ళు చెప్పారనమాట. సో అతను నాకు కనెక్ట్ అయ్యారు. సార్ మా పాపకి నేను ఇప్పటి వరకు దగ్గర 9-10 లక్షలు పెట్టాను సార్, రికవరీ కాలేదు. అంటే ఏంటంటే మైండ్ ప్రాబ్లం అనమాట. తను 9 years వచ్చినా కూడా మన జోష్లో లేరు. అంటే మన బాడీని కానీ మైకం కానీ మాట్లాడదు, ఏం చేయదు అసలు. ఫర్ డే వచ్చేసి 2-3 times పిట్స్ వస్తుంది మేడం తనకు. అండ్ ఎవ్రీ హవర్కి 1 hourకి గంటకి చక్కెర వచ్చి పడిపోయేది. అయితే సార్ మా పాపకి నేను ఇప్పటి వరకు 9-10 లక్షలు పెట్టాను. సో ఎక్కడ వెళ్ళినా కూడా మీ పాపకి సంచిలతో డబ్బులు తెచ్చి పెట్టినా రికవరీ అవ్వదు. ఎన్ని రోజులు ఉంటారో అన్ని రోజులు చూసుకోండి, తర్వాత మిగతా ఇది చేసేసేయండి అని చెప్పేసి ఒక వర్డ్ చెప్పేశారనమాట. సో ఆయన ఏంటంటే ఛాలెంజ్ గా తీసుకున్నారు. నా పాపకి ఇంత పెద్ద మాట అన్నారు, సో నేను బతికి ఉన్నంత వరకు, నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు నా పాపని నేను బాగు చేసే బయటికి వెళ్తా అన్నట్టుగా ఒక శబ్దం లాగా తీసుకొని తను చేయని ప్రయత్నాలు లేదనమాట. ఏదో ప్రయత్నం ఆ టెంపుల్ అని ఆ గుడి అని ఇక్కడ చేస్తుంటే లాస్ట్ కి మన దగ్గర కనెక్ట్ అయ్యారు. అయితే మా పాపకి ఎంత పెడతాను సార్, ఏ ప్రొడక్ట్ ఉందో ఇవ్వండి, అన్ని ఇవ్వండి, ఎంత ఖర్చైనా పర్లేదు, కానీ మా పాప బాగోవాలని చెప్పారు. సరే సార్ మీరు ఎంతో అని పెట్టాల్సిన పని లేదు, జస్ట్ 10,700 రూపాయలు ఒక మన ప్రీమియం క్వాలిటీ మ్యాట్రస్ వస్తుంది ఇట్లా. సో దాంతో బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా అయిపోయి తన బాడీలో ఉన్న అన్ని ఆర్గాన్స్ హీల్ అయిపోయి రికవరీ అయ్యే అవకాశాలు ఉన్నాయి సార్, కానీ 100% అయితే చెప్పలేము ఏమని చెప్పేసి చెప్పాము. సో నేను ఆ సార్కి చెప్పాను. నెక్స్ట్ డే తను డెసిషన్ తీసుకొని వచ్చి
డైరెక్ట్ గా కిట్ తీసుకుని వెళ్ళిపోయారు. వెళ్ళిపోయిన తర్వాత సార్ నేను బయట ఉన్నాను, కొంచెం మీకు వచ్చి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అది ఎట్లా వాడాలి ఏంటిది అని చెప్తానని చెప్పేసి నేను కొంచెం బయట ఉన్నాను అని చెప్పాను. కానీ నేను వెళ్ళే లోపే ఆ తలకి మల్టీపర్పస్ బెల్ట్, రిస్ట్ బ్యాండ్ పెట్టేసి పాపతో ఒక 2 years మేనేజ్ అయ్యారు. ఇంకా వెళ్ళేసరికి తను ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. విత్ ఇన్ 2 hours మేడం, విత్ ఇన్ 2 hours లోనే పాప తనంతటగా తాను నడవడము, తనంతటగా తాను యాక్టివ్ గా ఇదవడం అనేది చూశాను. అసలు నేనే షాక్ అయ్యాను, ఇంత మిరాకిల్ రిజల్ట్ ఉంటుందా అని. సో ఇమీడియట్లీ ఏమైందంటే తన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అయ్యి బ్రెయిన్ లో ఉన్న చిన్న చిన్న క్లాటేషన్స్ ఏమైనా ఉండి అది క్లియర్ అయిపోయి అక్కడ నుంచి రావాల్సిన సిగ్నల్స్ అనేవి కొంతవరకు హీల్ అయిపోయినాయి. విత్ ఇన్ 2 hours లోనే అంత మిరాకిల్ రిజల్ట్స్ మేడం. అయితే సార్ చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు. ఇంతకుముందు అంటే ఏం సార్ మళ్ళీ ఏంటిది ఇలా నేను వస్తానన్నాను కదా, సరే ఒకసారి ట్రై చేద్దామని నేనే పెట్టాను సార్ అంటే, చాలా బాగుంది, మంచి పని చేశారు, మన బెడ్ మ్యాట్రస్ కూడా ఉంది కదా, బెడ్ మ్యాట్రస్ కూడా పెట్టండి, అండ్ వెస్ట్ బ్యాండ్ ఉంటుంది, ఇలా వాటర్ బాటిల్ ప్యాడ్ ఉంటుంది, అవి కూడా వాడండి, మంచి రిజల్ట్స్ వస్తాయని చెప్పాను మేడం. సో మనం చెప్పిన ఒక 2-3 days వరకు ఆ పాపకి 3 days వరకు డైలీ 2-3 times పిట్స్ వచ్చేది. ఓకే, పిట్స్ వచ్చేది, తర్వాత గంటకి చక్కెర వచ్చి పడిపోయేది అట్లా. కానీ మన ప్రోడక్ట్ పెట్టిన విత్ ఇన్ 3 days వరకు అసలు పిట్స్ రాలేదు, తర్వాత చక్కెర కూడా రాలేదు, పాప కూడా యాక్టివ్ గా ఉన్నారు. దానికి తోడు ఒక చిన్న బాటిల్ 1100 మన మోర్ పవర్ ఒకటి ఇంట్రడ్యూస్ చేయించాను. సో అది కూడా తీసుకుంటున్నారు. పాప డైలీ 2-3 రొట్టెలు తినే పాప ఏకంగా 6-7 రొట్టెలు కూడా తినడం స్టార్ట్ చేశారనమాట. ఫుడ్ పరంగా కూడా ఇంక్రీజ్ అయిపోయారు అండ్ యాక్టివ్ గా హెల్దీగా నడుస్తున్నారు. పాపకి ఏంటంటే జస్ట్ కొంచెం ఈ రైట్ హ్యాండ్ అను రైట్ లెగ్ కొంచెం పెరాలసిస్ లాగా ఉండి కొంచెం బెండ్ అయి ఉండేది. ఇప్పుడు అది కొంచెం లూజ్ అయిపోయింది విత్ ఇన్ 3-4 days లోనే. అయితే ఒకసారి సార్ ఏమన్నారంటే మళ్ళీ సడన్ గా సార్ మా పాపకి మళ్ళీ పిట్స్ వచ్చింది సార్ అని చెప్పేసి నైట్ అన్నారు. నైట్ మళ్ళీ రావటం ఏంది, ఇన్ని రోజుల 3-4 days ఒక్కసారి కూడా రాలేదు, మళ్ళీ రావటం ఏంది అని చెప్పేసి, సరే రికవరీ అయ్యే ముందు కొంచెం హీల్ అవుతుందేమో, అది అట్లా వస్తుందిలేమని చెప్పి చెప్పాను. మళ్ళీ మార్నింగ్ కూడా అట్లే వచ్చిందని చెప్పారు. సార్ మార్నింగ్ కూడా మా పాపకి ఇట్లా పిట్స్ వచ్చింది సార్ అన్నారు. సరే ఎందుకైనా మంచిది అని చెప్పేసి ఒకసారి వెళ్ళి నా దగ్గర పిహెచ్ పేపర్స్ ఉన్నాయన్నమాట, నీలి లిట్మస్ పేపర్స్. పాప నోట్లో పెట్టాను పిహెచ్ పేపర్, అసిడిక్ గానే ఉంది, ఆల్కలీన్ గా చేంజ్ అవ్వట్లేదు, కలర్ చేంజ్ అవ్వట్లేదు. అండ్ వాళ్ళ ఇంట్లో వాటర్ టెస్ట్ చేశాను, వాటర్ ఏమో ఆల్కలీన్ గా కన్వర్ట్ అయిపోతుంది. మ్యాగ్నెటిక్ వాటర్ చేశాను, అది ఆల్కలీన్ గా కన్వర్ట్ అయిపోతుంది పిహెచ్ పేపర్. సో ఎందుకు అవుతుంది ఏందని చెప్పేసి చూస్తే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ జరిగిందని చెప్పేసి ఇనుప మంచం మీద పడుకోబెట్టారు మేడం. ఇనుప బెడ్ మీద పడుకోబెట్టినప్పుడు ఏమైందంటే తనకు రావాల్సిన మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెంట్ అనేది ఆ ఇనుము లాగేసుకుంటుంది. సో సార్ దీన్ని ఇమ్మీడియట్లీగా తీసి పడేసేయండి, లేదా అమ్మేసేయండి, కానీ ఇనుము దగ్గర ఉంచకండి, ఇనుముకు దగ్గర పెట్టకండి, ట్యూబ్లైట్ కి దగ్గర ఉంచకండి, అండ్ ఫ్రిడ్జ్ కు దగ్గర ఉండకండి. వీటన్నిటి నుంచి వచ్చే రేడియేషన్ ఆ ఇనుము వల్ల ఏమైతుందంటే ఆ మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెంట్ ని అది లాగేసుకుంటుంది. సో అది లాగేసుకోవడం వల్ల పాపలో అసిడిక్ కంటెంట్ పెరిగిపోయింది. సో దానివల్ల పిట్స్ వచ్చిందని చెప్పేసరికి తర్వాత అది తీసేసిన తర్వాత ఇంకా అప్పటి నుంచి ఒకసారి కూడా రాలేదు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇనుముకు కొంచెం దూరంగా ఉండాలి. ఇదేంటి, మనకు రావాల్సిన గ్రావిటేషన్ ఫోర్స్ ఆల్రెడీ మన ఎన్విరాన్మెంట్ చుట్టూ ఉన్న ఐరన్ అనేది లాగేసుకుంటుంది. సో ప్రాబ్లం లో ఉన్న వాళ్ళకి మనం మ్యాట్రస్ ఇనుప టేబుల్ మీద పెట్టేసరికి అందులో ఉన్న మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెన్సీ అనేది ఇనుము లాగేసుకుంటుంది, తన బాడీకి సప్లై చేయలేకపోయింది, ఆ ఫ్రీక్వెన్సీ సరిపోలేకపోయింది. సో దానివల్ల వస్తుంటారని చేసి చెప్పాను. సో మెరాకిల్ అంటే మెరాకిల్ రిజల్ట్స్ మేడం అది. అండ్ లాస్ట్ టైం ఇక్కడ మన ఎల్బీ నగర్ దగ్గర మేము ఆ సార్ నేను ఒకసారి విఠల్ సార్ తన పేరు, వాళ్ళ డాడీ పేరు, సార్ మా పాపకి ఇంత బాగా మంచి రిజల్ట్ వచ్చింది కదా, మా పాప లాగా సఫర్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ అని చెప్పేసి తను నేను ఒక వెహికల్ పెట్టుకుని ఇలా వెళ్తూ ఉంటే ఎల్బీ నగర్ దగ్గర ఒక ట్రాఫిక్ పోలీస్ అన్నమాట పిట్స్ వచ్చి పడిపోయారు. ఏంటబ్బా గుమిగూడు ఉన్నారని చెప్పేసి మేము సడన్ గా వెళ్ళేసి నేను ఒక వీడియో చూశాను అనమాట. మన ఈ బయోటోరియం టీం మెంబర్స్ ఒక పిట్స్ తో పడిపోయిన వాళ్ళకి బెల్ట్ పెట్టగానే లేచడం చూసి నాకు అది గుర్తొచ్చింది. సరే ఆల్రెడీ చేసి ఉన్నారు కదా,
మనం కూడా వెళ్ళి చేద్దామని చెప్పేసి హెల్ప్ చేద్దామని చెప్పేసి ఇమీడియట్ గా బండి ఆపించి తన దగ్గరికి వెళ్ళేసి ఈ బెల్ట్ పెట్టాను మేడం. యాక్చువల్లీ పిడ్స్ వచ్చిన వాళ్ళకి జస్ట్ ఒక 30 to 40 మినిట్స్ వరకు మన జోష్ లో రారు. కొంచెం డిఫరెంట్ గా ప్రవర్తించడం, కొంచెం తాగిన వాళ్ళలాగా బిహేవ్ చేయడము, కొంచెం మెంటలీ డిస్టర్బ్ అయిపోయి తిక్కగా చేయడం అనేది చూస్తాము. సో హాఫ్ అన్ అవర్, ఒక 40-50 మినిట్స్ వరకు అట్లా మన జోష్ లో రారు వాళ్ళు. సో మనం అతనికి పిడ్స్ వచ్చిన ఇమీడియట్లీగా నేను వెళ్ళి ఈ బెల్ట్ పెట్టేశాను మేడం. పెట్టిన విత్ ఇన్ ఒక 2 to 3 మినిట్స్ లోనే కొంచెం జోష్ లో నిలబడి కొంచెం అటు ఇటు అని చెప్పేసి కొంచెం తూలుతూ కొంచెం ఎమ్మటే వాళ్ళ వెహికల్ వచ్చేసింది. వెహికల్ రాగానే కామినేని హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో వాళ్ళ తర్వాత కానిస్టేబుల్ ఫోన్ చేసి చాలా థ్యాంక్స్ సార్, మీ ప్రొడక్ట్ పెట్టడం వల్ల తను ఇమీడియట్ గా రికవరీ అయ్యారని చెప్పేసి వాళ్ళు చెప్పారు. ఇంకోటి ఏంటంటే మేడం, మన ఫిష్ వెంకట్ చనిపోయారు కదా యాక్టర్, విలన్ క్యారెక్టర్, అంటే బోత్ ఫెయిల్ అయిపోయినాయి. సో నేను ఫస్ట్ విజిట్ వెళ్ళాను. యాక్చువల్లీ నాకు అట్లా ఎలో ఉండదు, వాళ్ళు ఎవరో కూడా తెలియదు, జస్ట్ ఎందుకు వెళ్ళాను నాకు కూడా తెలియదు, కానీ వెళ్ళి అక్కడ సార్కి కొంచెం జస్ట్ ఐసీయూలోనే ఉన్నారు, సార్ని కలుద్దామని చెప్పేసి లోపలికి వెళ్ళాను. లోపలికి వెళ్తే తను అన్కాన్షియస్ లో ఉన్నారు. అంటే ఎవరిని చూడలేని పరిస్థితి, మాట్లాడలేని పరిస్థితి, అసలు కళ్ళు తెరవలేని పరిస్థితిలో ఉన్నారు. జస్ట్ మన ఐ కాంటాక్ట్ ద్వారా కూడా మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెంట్ వెళ్ళి తన బాడీలో ఉన్న 78 ఆర్గాన్స్ హీల్ అవుతుంది అని చెప్పేసి ఒక నమ్మకంతో నేను వెళ్తే ఎంతో కొంత రిజల్ట్ అయినా ఉంటది, ఎంతో కొంత మార్పు అయినా వస్తుందేమో అని చెప్పేసి ఒక పాజిటివ్ వైబ్రేషన్ తో వెళ్ళాను. వెళ్ళి ఒక 5 మినిట్స్ వరకు కొంచెం అక్కడ నిలబడి తనకెళ్ళే చూస్తూ హీల్ చేశాను. తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఒక 3 days తర్వాత మళ్ళీ వెళ్ళాను. మళ్ళీ వెళ్తే కొంచెం మన జోష్ లో ఉన్నారు, మాట్లాడుతున్నారు. కొంచెం ఆయనకి కొంచెం బూస్టప్ ఇచ్చాను. అప్పుడు ఏం చేశానంటే ఐ కాంటాక్ట్ ఇచ్చాను. అంటే మన ఐ కాంటాక్ట్ తో కూడా ఎదుటి వాళ్ళకి మ్యాగ్నెటిక్ ఫ్రీక్వెంట్ వెళ్ళేసి తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ హీల్ అవుతుంది అనే నమ్మకంతో సెకండ్ విజిట్కి వెళ్ళినప్పుడు కూడా కొంచెం హీల్ చేశాను తనకి. సో అప్పుడు కొంచెం జోష్ లోనే ఉన్నారు, బాగానే ఉన్నారు, కొంచెం మాట్లాడారు, కొంచెం హ్యాపీగానే సార్ ఏం కాదు రికవర్ అవుతారు అది అని చెప్పాను. ఆ తర్వాత ఏం చేశారంటే అప్పుడు ఒక 4-5 days తర్వాత వేరే హాస్పిటల్కి కన్వర్ట్ చేశారు. సో ఏ హాస్పిటల్ అనేది మనకు తెలియలేకుండే. సో వాళ్ళ చిన్న బాబుకి నా బెల్ట్ ఆ సార్కి ఇచ్చేసాను. సార్ ఇది బెల్ట్ పెట్టుకోండి, ఈ బెల్ట్ పెట్టుకొని మీ డాడీ దగ్గరికి వెళ్ళి జస్ట్ ఐ కాంటాక్ట్స్ ఇవ్వండి. ఎవరైతే వెళ్తారో ఐసీయూలోకి, ఎవరైతే వెళ్తారో మమ్మీ కానీ సిస్టర్ కానీ మీరు కానీ ఇప్పుడు వెళ్ళినప్పుడల్లా ఈ బెల్ట్ పెట్టుకొని వెళ్ళేసి జస్ట్ ఐ కాంటాక్ట్ అయినా ఇవ్వండి సార్ అని చెప్పేసి చెప్పాను. సో మరి ఆ బెల్ట్ సార్ దగ్గరే ఉంది. అయితే ఇంకా థర్డ్ విజిట్ నాకు ఇవ్వలేదు. సార్ ఒక లొకేషన్ పెట్టండి సార్, వస్తాను సార్ అంటే నాకు వాళ్ళు లొకేషన్ పెట్టలేదు. ఇక నేను కూడా వెళ్ళలేదు. ఆ రోజు నైటే ఇది అయిపోయారు. అంటే కొన్ని చెప్పడానికి ఏదో కల్పితంగా ఉంటాయి కానీ అవి అందులో కూడా సత్యాలు ఉంటాయి అనేది గ్రహించరు. ఇప్పుడు మనం టెస్ట్ మనీ టైం కూడా అయిపోతుంది, 5 to 10 అయింది. ఓకే, సో నైస్ ఎక్స్ప్లెనేషన్, నైస్. అంటే మీరు ఒక ప్రోడక్ట్ ని ఇస్తూ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ప్రోడక్ట్ ని వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడాలని ఒక మిషన్ తోటి మీరు ముందుకు వెళ్తున్నారు. సో ప్రతి ఒక్కరిని కాపాడాలంతే మీ మిషన్. సో థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. మనం ఎంతవరకైనా చెప్పడం మన బాధ్యత. ఒక సబ్జెక్ట్ మన దగ్గర ఉన్నప్పుడు అది దాని గురించి మనకు తెలిసినప్పుడు ఎదుటి వాళ్ళకి చెప్పి వదిలేయాలి. అది తీసుకుంటారా తీసుకోరా, దాన్ని యూటిలైజ్ చేసుకుంటారా చేసుకోలేదా అంటే వాళ్ళ ఇష్టం. అది జస్ట్ మన ప్రయత్నం ఏంటంటే మనం చెప్పడం అనేది మన ప్రైమరీ. అది చెప్పకపోవడం పాపం. మన దగ్గర సబ్జెక్ట్ ఉంది, పలానాది ఒకటి ఉంది, దాని గురించి చెప్పాలి. అదే నా కాన్సెప్ట్ ఉన్నాను మేడం. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ పృథ్వీ గారు. నైస్ టాకింగ్ విత్ యూ. అలాగే చాలా విషయాలు మీరు షేర్ చేశారు, ఎంతో మందికి ఇస్తూ వాళ్ళ ప్రాణాలను కాపాడాలని కూడా మీరు ప్రయత్నించడం జరిగింది. ఐ అప్రిషియేట్. ఒక ఫిట్స్ ట్రాఫిక్ పోలీస్ వీడియో నేను చూసాను ఆల్రెడీ, మీరు ఎంత ప్రయత్నించారో నేను చూసాను. అలాగే ఇంకా వేరే వాళ్ళ అందరికీ కూడా ఇవ్వాలని మీ ఉద్దేశం చాలా ఎక్సలెంట్. సో మీకు బ్లెస్సింగ్స్ అయితే ఖచ్చితంగా అందుతాయి ప్రతి ఒక్కరివి. Yes, okay. Thank you, Pruthvi garu. Nice sharing. Yes. So,
నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ రాజశేఖర్ గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. బట్ దెన్ వీ హ్యావ్ టు క్లోజ్ దిస్ సెషన్ టుడే. రాజశేఖర్ గారు మీరు అడ్మిట్ చేసుకోండి, వీడియో ఆన్ చేయండి. వీడియో ఆన్ చేయండి. మ్యూట్ లో వెళ్ళిపోయినట్టున్నారు. 1 minute. వీడియో వస్తుందా మీకు? ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. మీరు కిందికి వెళ్ళిపోయినట్టున్నారు. మీరు మళ్ళీ ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి. ఓకే, సో నెక్స్ట్. ఓకే, 1 minute. అన్మ్యూట్ చేసుకోండి. రాజశేఖర్ గారు మేడం వీడియో ఆన్ చేయండి. మేడం ఆన్ అయిందా మేడం? ఆన్ అవ్వలేదు. నేను ఆప్షన్ ఇస్తాను, ఆన్ చేసుకోండి. చెప్పండి మేడం. ఆన్ చేయండి, వీడియో ఆన్ చేయండి. రావట్లేదా మీకు? వచ్చింది, మాట్లాడండి. మేడం ఎస్ ఎస్ మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. అదే మేడం ఇంతకు ముందు సారు ఫిట్స్ గురించే చాలా విషయాలు అడిగాడు కదా మేడం. అది నాకు కూడా సేమ్ అదే ప్రాబ్లమే మేడం. నేను కూడా అదే ప్రాబ్లమ్. ఇప్పుడు సార్ కూడా నా ప్రాబ్లమే చాలా ఎక్కువగా అడిగాడు. నేను అదే విషయం తెలుసుకోవాలని అనుకుంటున్నాను మేడం. మీరు న్యూ పర్సనా మేడం? న్యూ పర్సనా మీరు? నేను తీసుకొని ఒక 4 నెలలు అవుతుంది మేడం. మార్చిలో తీసుకున్నాను మేడం. ఓకే, మార్చిలో తీసుకున్నాం మేడం. మాకైతే మామూలుగా ఒక నెలకు వచ్చేసి ఒకసారి కనిపించేది మేడం ఫిట్స్ మాదిరి. అంటే మాకు వచ్చేటప్పుడు అయితే కంపల్సరీగా తెలిసి వచ్చేది మేడం. తెలిసే వచ్చేది. ఇప్పుడు ఒక నెలలో వచ్చేసి ఒకసారి కనిపించేది. తీసుకున్న తర్వాత ఒక నెలలో అయితే ఏం కనిపించలేదు. తర్వాత వచ్చేసి ఇప్పుడు ఒక రోజు కనిపించింది అంటే అదే రోజే 2 సార్లు కానీ 3 సార్లు కనిపిస్తుంది మేడం. అలా రాజశేఖర్ గారు మీ వాయిస్ క్లియర్ లేదు, అలాగే వీడియో కూడా రావట్లేదు. మీది నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది మీకు. ఓకే ఓకే, సో మీరు ప్రోడక్ట్ వాడుతూ ఉండండి. అమేజింగ్ రిజల్ట్స్ అయితే మీరు చూస్తారు. అదే వాడుతున్నాం మేడం. అదే వాడుతున్నాము మేడం. అదే డౌట్ ఏమంటే ఇప్పుడు ఏదో నెలలో వచ్చేసి ఒకసారి కనిపించేది, అట్లాంటిది ఇప్పుడు 20 రోజులకి ఒకసారి ఒక రోజు ఆల్రెడీ 10 అయింది మనకు. సో నెక్స్ట్ ఐ ఇన్వైట్ మిస్టర్ సుబ్రహ్మణ్యం గారు, మీరు అడ్మిట్ చేసుకోండి. అడ్మిట్ చేసుకోండి మీరు. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్, చెప్పండి. నా పేరు సుబ్రహ్మణ్యం, హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నాను మేడం. చెప్పండి. మై సెల్ఫ్ మేడం. నేను మొన్న లిటిల్ యాక్సిడెంట్ అయ్యి నేను బండి మీద కింద పడిపోయాను. ఓకే. అయితే నైట్ ఈవినింగ్ 7 ఆ టైం మేడం. వెళ్తే ఇక నేను డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ అందుబాటులో లేరు. అప్పుడు ఏం చేశానంటే ఇంటికి రాగానే కాసేపు ముందు కాల్ ఐస్ లో పెట్టాను, ఐస్ వాటర్ మేడం. ఆ తర్వాత తీసి నైట్ అంతా ఇలా మన ప్యాడ్ పెట్టేసుకుని మొత్తం పడుకున్నాను మేడం. హ్యాపీ ఏ పెయిన్ ఉండేది, హ్యాపీగా పడుకున్నాను. నిద్ర పట్టింది మేడం ఫుల్గా మేడం. మార్నింగ్ లేసి అప్పుడు హాస్పిటల్కి వెళ్ళిన తర్వాత కొంచెం కొద్దిగా బ్రేక్ అయిందని చెప్పేసి సిమెంట్ కట్టేసారు మేడం. ఇప్పటికి కూడా నేను ప్రొడక్ట్ అలా వాడుతున్నాను ఇట్లా మేడం. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకోటి మేడం, పుల్లారావు గారు అని చెప్పారు మేడం, షుగర్ గురించి తగ్గింది ఒక పేషెంట్ కి. అవును. పుల్లారావు గారు నా ప్లానర్ మేడం. ఆయన
ఆ మేడం కి HbA1c వచ్చి 9.3 ఉండేది మేడం. మన ప్రొడక్ట్ వాడిన తర్వాత 7.2 వచ్చింది మేడం. ఓ వండర్ఫుల్ వండర్ఫుల్. 9.3 నుంచి 7.2 వచ్చింది. ఓకే నైస్. చాలా మందికి అసలు షుగర్ ఈ రోజు ఉంది, దాంట్లో టైప్ 1 టైప్ 2. సో అన్నిటికీ కూడా మన ప్రోడక్ట్ అనేది అమేజింగ్ రిజల్ట్ ఇస్తుంది. కిట్ కూడా చూపిస్తున్నారు మీరు పక్కన. అంటే ఎవరో చోట్లకి వచ్చారు మేడం, వాళ్ళకి ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళకి తీసుకుంటూ ఉన్నారు మేడం. ఓకే 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 నైస్. Yes, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ సుబ్రహ్మణ్యం గారు. నైస్ ఎక్స్ట్రాడినరీ షేరింగ్. యాక్సిడెంట్ అయితే అప్పుడు నొప్పి ఉంటే కూడా మీరు దాన్ని రాత్రంతా కూడా పెట్టించుకొని చూసారు. థ్యాంక్ యూ సో మచ్. నెక్స్ట్ లాస్ట్ ఒక షేరింగ్ తీసుకుందాం. ఇప్పుడు ఎవరు హ్యాండ్ రైజ్ చేసినా నేను తీసుకోలేను, ఎందుకంటే ఆల్రెడీ టైం అయిపోతుంది. బట్ లాస్ట్ షేరింగ్ కూడా తీసుకుందాము. ఐ ఇన్వైట్ మిస్టర్ నర్సిరెడ్డి గారు, మీరు అన్మ్యూట్ చేసుకోండి. మేడం గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్. వీడియో ఆన్ చేసుకోండి. వీడియో ఆన్ కావట్లేదు మేడం. రావట్లేదా మీకు? హ్యాండ్ రైజ్ చేయండి ఒకసారి. Yes, thank you so much all of you. Today wonderful testimonials ఇచ్చే ప్రతి ఒక్క ఈబైటోరియం ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. అలాగే నెక్స్ట్ సాటర్డే మళ్ళీ మనకు ఒక అమూల్యమైన టెస్టిమోనియల్ తోటి ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ వచ్చి దీన్ని మీరు ఇలాగే సక్సెస్ఫుల్ గా చేయాలని కోరుతూ, అలాగే ఇంకా చాలా మంది మన ఇండియాలో మెడిసిన్ ఫ్రీ లైఫ్ ప్రతి ఒక్కరు ఇవ్వాలని కోరుకుంటూ, ప్రతి ఒక్కరికి కూడా ఉన్న డ్రీమ్స్ అన్ని కూడా ఫుల్ఫిల్ అవ్వాలని ఆ భగవంతుని కోరుతూ, షేరింగ్ ఇచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ చెప్తూ మంచి స్లోగన్ తో ఈ రోజు మనం ఈ మీటింగ్ ఇంతటితో క్లోజ్ చేద్దాం. జై హింద్, జై భారత్.